శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోగతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్తదయైకసిన్ధోः రామానుజస్య శరణో శరణం ప్రపత్తే మాతాపితా యువతయకాస్తనయా విభూతికి సర్వం యతేవ నియమేన మధన్మయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రేకులం ప్రణమాహి మూర్ధనా భూతం చరస్య మఖతాప్రియ పట్టణాథ శ్రీ భక్తిచార కులశేఖర యోగివాగాన్ భక్తాంగ్రేణ పరకాల యతీంద్రమిష్టాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం முன்னந்திருவாய் முடிப்பில்லை தான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே அகில புவன ஜன்மஸ்தேம பங்காதிலேலே வினத விவித பூதௌராக ரக்ஷைகதீஸ்தே ஸ்ருதிதிரதி விதீப்தே பிரம்மணி ஸ்ரீனிவாசே பவத்து மம பரஸ்மின் ஸ்ரீமுகி பக்தி ரூபா பாராசர்ய வசஸ்ருதாம் உபனிஷத் துக்தாத்ய மக்தோத்ருதாம் సంసారాబ్ధ విభీదన వ్యవగత ప్రాణాబ్ధ సంజీవినిం పూర్వాచార్య సురక్షితాం భగవతి వ్యాఘాత దూరస్థితాం హానీతాంతు నిజాక్షరైకి సుమనసగా భౌమా ప్రిబంతంతకం వందే వేదాంత కర్పూర చామీకరకంటకం రామానుజార్మార్యాణ్యం షూడార్మణి మఘర్నిశం. ఈ శ్లోకాలన్నీ శ్రీభాష్యమేమి, దాని తర్వాత గద్యత్రయమేమి, దీనికి మంగళ శ్లోకంగా స్వామి అనుగ్రహించారు. అఖిల భువన జన్మస్తేమ బంగాదిలేలే అని ఒక శ్లోకం కానీ, పారాచర్య వసస్సుతామనే ఒక శ్లోకం కానీ, 2 శ్లోకాలు శ్రీభాష్యానికి మంగళ శ్లోకాలు. దాని తర్వాత గద్యత్రయం, శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, శ్రీ వైకుంఠ గద్యం అని 3 గద్యాలు ఉన్నాయి కదా. ఆ గద్యత్రయానికి ఆ మంగళ శ్లోకంగా వందే వేదాంత కర్పూర చామి కరకంటకం రామానుజార్య మహర్యానం చూడామని మహర్నిశం చెప్పి ఈ శ్లోకం, ఈ శ్లోకంతో వచ్చిన్నది. అయినా కూడా స్వామి వేదవ్యాసుడు బ్రహ్మసూత్రం అనుగ్రహించాడు. ఆ బ్రహ్మసూత్రం అనుగ్రహించాడు కదా, ఆ బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానంగా శ్రీభాష్యం అనే ఆశ్చర్యమైన గ్రంథం స్వామి అనుగ్రహించింది ఉడయవర్లు. అయితే దాన్ని మనకి సింపుల్గా తెలుసుకోవాలా, సులభంగా తెలుసుకోవాలా, చాలా శ్రమంగా వద్దు అని చెప్పి దాన్ని ఫిల్టర్ చేసి అనుగ్రహించిన గ్రంథం 2 గ్రంథాలు. వేదాంత దీపం అని ఒక గ్రంథం, దాని తర్వాత వేదాంత దీపం ఒకటి, వేదాంత దీపం ఒకటి, వేదాంత సంగ్రహ వేదాంత సారం ఒకటి. ఈ 2 గ్రంథాలు ఏమైందంటే శ్రీభాష్యం అదే బ్రహ్మసూత్రానికి ఉండే అర్థాలని కొంచెం సులభం చేసి మనకి కనిపించారు. అయితే దానికి బ్రహ్మసూత్రానికి విపులమైన వ్యాఖ్యానం ఏదంటే శ్రీభాష్యం. అది కాకుండా దీంట్లో వేదార్థ సంగ్రహంలో ఒక గ్రంథం ఉండదు. 9 గ్రంథాలు అనుగ్రహించారు స్వామి ఎంబెరుమానార్. ఆ వేదార్థ సంగ్రహం అనేది ఉపనిషత్తుకంతా ఏం అర్థమో ఆ అర్థమంతా దాంట్లో తెలుపుతుంది. ఎందుకోసం ఇది చెప్తున్నానంటే శ్రీభాష్యం అనేది ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథాన్ని ఆ వ్యాఖ్యానం అంతా స్వామి అనుగ్రహించారు కదా, అట్లాంటి వ్యాఖ్యానం అనుగ్రహించింది అంతా గుర్తు పెట్టుకున్నాడు స్వామి మనవాళమామని. అందువల్లదా ఈ పాసురంలో ఆళ్వార్గల్ తాంగల్ అవதரித்த நாள்களிலும் வாழ்வான நாள் நமக்கு மண்ணுலகீர் ஏழ்பாரும் உய்ய ఎతిరాజరు ఉదిత్తరులం చిత్తిరయిల్ చెయ్య తిరువాదిర అని చెప్పి ఈ పాసం అనుగ్రహించారు. ఎందుకంటే ఉపదేశ రత్నాల్లో ఇది 28వ పాసనం. ఈ 28వ పాసనంలో ఆళ్వార్కి ప్రీతి, దాంట్లో ఆళ్వార్లకి అందరికీ ప్రీతి భగవంతుడి మీద. అందువల్ల 4000 దివ్య ప్రబంధాన్ని మనకు అనుగ్రహించారు ఆళ్వార్లు. అట్లాంటి ఆళ్వార్లు భగవంతుడి మీద ప్రీతి పెట్టుకున్నారు కదా, అట్లాంటి ఆళ్వార్ల దగ్గర మనం ప్రీతి పెట్టుకోవాలని చెప్పి రామానుజుల తిరువుళ్ళం. ఆయన అభిప్రాయం ఏమంటే రామానుజుల వారిది
ఆళ్వార్ల మీద మనం ప్రీతి పెట్టుకోవాలి. దానికిట స్వామి తిరువరంగతమైన 3 పాసురాలు ప్రధానంగా మొదలాళ్వారికి అనుగ్రహించాడు. వరుత్తం పురవిరుల్ మాట్ర అని చెప్పి ఒక పాసురం. దాని తర్వాత వచ్చి ఇంకో పేయాళ్వారికి ఒక పాసురం. అదే ప్రకారం పోయి భూదత్తాళ్వారికి ఒక పాసురం. ఇరైవనైక్కాన ఇదయత్తిరింగడ అని చెప్పి ఒక పాసురం. మన్నియ పేరురుల్ మాండపెన్ ఇది ఒక పాసురం. ఈ 3 పాసురాలు ప్రధానంగా అనుగ్రహించింది ఎందువల్లంటే ఆళ్వార్ల అనుగ్రహం మనకి ప్రధానంగా కావాలా. ఆ ఆళ్వార్ అనుగ్రహం మనకి ప్రధానంగా కావాలని చెప్పారు కదా, దాన్ని సులభంగా తెలుసుకోవాలని చెప్పిదా ఆ ఆళ్వారు యథాప్రకారం అనుగ్రహించి వాళ్ళు యథాప్రకారం భగవంతుడి దగ్గర ఉన్నారో ఆ ప్రకారం మీరు ఉండండి అని చెప్పి మనకి ఉపదేశం చేస్తున్నాడు స్వామి. ఎవరు? రామానుజులు వారు ఉపదేశం చేస్తున్నాడు. అట్లాంటి ఉపదేశం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆళ్వారు యథాప్రకారం ఉన్నారో ఆ ప్రకారం ఉండండి, ఇది ఒకటి. లేదండి అట్లాంటి ఆళ్వారు తిరువడియే పట్టుకోండి, అదివే మీకు ఉజ్జీవనం. మీకు ఉజ్జీవనం ఒకటి భగవంతుడు తిరువడి పెట్టుకుంటే ఉజ్జీవనం దొరుకుతుంది. అయితే భగవంతుడి తిరువడి కన్నా ఆ భగవంతుడిదా ప్రధానమని చెప్పిన ఆళ్వారు ఉన్నారు కదా, ఆ ఆళ్వారు తిరువడి పట్టుకుంటే ఇంకా ఉజ్జీవనం మనకి పొందుతుంది అని చెప్పి ఆ సంగతి. అందువల్ల வாழ்வான నాల్ వాళ్ళు అంటే మనం బ్రతుకుతున్నాం కదా, ఆ బ్రతికేది ఎట్లంటే వాళ్ళు అనుగ్రహం వల్ల బ్రతుకుతున్నాము. ఆళ్వారు 4000 దివ్య ప్రబంధం వల్ల బ్రతుకుతున్నాము అని చెప్పిన ఆ 2 రకంగా చెప్పుడు. అట్లా అందువల్ల ఆళ్వార్లు అవతారం చేసిన ఎన్ని రోజులో ఆ రోజుల కన్నా ప్రధానమైన రోజు ఏది అంటే చైత్ర మాసం, ఆరుద్ర నక్షత్రందా ప్రధానమైన మాసం అని చెప్పి చెప్తున్నాడు. అట్లాంటి ప్రధానమైన మాసాన్ని బాగా తెలుసుకోండి చెప్పాడు. ఇప్పుడు మనం లాస్ట్గా మనం చూసింది ఏంటంటే ఏళ్పారుంబుయ్య యతిరాజరు భుజిత్తరులం. ఈ ఒక్క లోకం భూలోకం ఒకటే కాదమి 7 లోకాల్లో ఉండేటోళ్ళు అందరూ స్వామి రామానుజ వారి అవతారం వల్ల వాళ్ళకి ఉజ్జీవనం దొరికింది అని చెప్తాం. స్వామి ఆయన ఉనింది ఈ భూలోకంలో, అప్పుడు ఆ లోకంలో ఉండదునా, ఎక్కడ దేవలోకంలో ఉండేటోళ్ళు కూడా ఇవన్నీ తీసుకున్నారన్నారు. ఎందుకంటే దేవలోకంలో కూడా బ్రహ్మ ఉపాసన ఉండాలి. ఇద్దాం మనం లాస్ట్ కాలక్షేమంలో చూసాము, మళ్ళీ చెప్తాము. బ్రహ్మ ఉపాసన అంటే బ్రహ్మం అంటే శ్రీమన్నారాయణుడు. ఆ బ్రహ్మ అంటే చతుర్ముఖుడు, బ్రహ్మం అంటే శ్రీమన్నారాయణుడు. బ్రహ్మ అనేది వేరు, బ్రహ్మం అనేది వేరు. బ్రహ్మం అంటే శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణ ఉపాసనం చేసి వాళ్ళు కూడా మోక్షానికి పోయేదనుకున్న ప్రయత్నం చేస్తారు. అప్పుడు ప్రయత్నం చెయ్యాలంటే దానికి 7 లోకాల్లో ఉండే 1 లోకాలు ఇదే శాస్త్రం పోతుంది కదా, దానికి బ్రహ్మసూత్రం కావాలి కదా. వాళ్ళు కూడా వ్యాస భగవాలు అనుగ్రహించిన బ్రహ్మసూత్రం పెట్టుకుందా వాళ్ళు ఏం చేస్తారు, ఉపాసనం చేస్తారు. ఉపాసనం అంటే వాళ్ళు ప్రయత్నం వల్ల భగవంతుని తిరువడి పట్టుకునేది, దానికి ఉపాసన పేరు. దానికి సాధ్యోపాయం అంటారు. ఆ ప్రకారం అది ఎక్కడున్నా స్వామి, దీని వ్యాసలే రాస్తారు. తత్ ఉపరియపి బాధరాయణ సంభవాద్, తత్ ఉపరియతి బాధరాయణ సంభవాత్ అంటే ఇది ఈ శ్రీభాష్యంలో మొదటి అధ్యాయంలో 3వ పాదంలో ఈ సూత్రం. శ్రీభాష్యంలో మొదటి అధ్యాయంలో 3వ పాదంలో ఈనం తత్ ఉపరియపి అంటే తత్ ఉపరియపి అంటే ఈ లోకం ఒకటే కాదు, స్వర్గలోకం అనే దేవేంద్ర లోకం ఉంటుంది కదా, దేవేంద్ర లోకం తత్ సంభవాద్ బ్రహ్మ ఉపాసనం దేవులకి దేవలకు కూడా ఉండాలి, దేవతలకు కూడా ఉండాలి. దేవతలు అంటే ఎవరు? ఆ దేవతలు ఉంటారు కదా అక్కడ దేవేంద్రుడికి పక్కన ఉండేటోళ్ళు, వాళ్ళకి కూడా ఉండాలి అంటారు. వాళ్ళకి ఉన్నా స్వామి అంటే వాళ్ళకి కూడా ఉపాసనం ఉండాలి. ఉపాసనం అంటే ఏంటంటే మనకి ఉపాసనం అంటే భగవంతుని తిరువడి పట్టుకోవాలి కదా. దాన్ని ఎట్లా తెలుసుకుంటారు? శాస్త్రం ద్వారా తెలుసుకుంటారు. అప్పుడు శాస్త్రం ద్వారా తెలుసుకోవాలంటే ఆ శాస్త్రం ఏం స్వామి? వ్యాసులు అనుగ్రహించిన బ్రహ్మసూత్రం ప్రధాన శాస్త్రం. ఆ ప్రధాన శాస్త్రాన్ని పెట్టుకొని వాళ్ళు తెలుసుకోవాలి కదా. అయితే అది పూర్తిగా వాళ్ళ వల్ల తెలుసుకొని కాలేదు, వాళ్ళకి కొన్ని సందేహాలను వస్తుంది. వ్యాసులు రాసిన బ్రహ్మసూత్రంలో సందేహాలు వస్తుంది. స్వామి మనకిదా సందేహాలు వస్తుందంటే వాళ్ళకి కూడా వస్తుందంటే వాళ్ళకి జ్ఞానం అపారంగా ఉండదు కదా. అప్పుడు మనకిదా జ్ఞానం లేదు, మనకి సందేహాలు వస్తుందని చెప్తారు. ఇప్పుడు వాళ్ళకి కూడా సందేహాలు వస్తుందంటే మనకి సందేహాలు చిన్న చిన్న సందేహాలు ఉంటుంది. మనకి సబ్జెక్టులనే లేకుండా ఉండే సందేహాలు అంటే మనకి రావచ్చు. వాళ్ళకి సందేహాలు
సబ్జెక్టులు అనేది చాలా పెద్ద పెద్ద సందేహాలు రావచ్చు. అప్పుడు ఆ సందేహాలతో తీర్చేయాలి కదా! తీర్చేయాలంటే ఏం చేయాలా? దానికి స్వామి ఎంబెరుమానార్ అనుగ్రహించే శ్రీభాష్యం పెట్టుకొనిదా ఆ సందేహాలు నివర్తనం చేస్తారు, లేకుండా చేస్తారు. అందువల్లదా ఏళ్పారం ఉయ్య, ఆ లోకంలో ఉండేటోళ్ళు కూడా ఉజ్జీవనం కావాలంటే స్వామి రామానుజుల వారి అవతారం ఉండే దాని వల్ల అక్కడ ఉండేటోళ్ళు ఉజ్జీవన అవతారం అంటారు. రామానుజుల అవతారం లేదంటే శ్రీభాష్యం లేదు, శ్రీభాష్యం లేదంటే వాళ్ళకు ఉజ్జీవనం లేదు. ఎవరికి? ఈ లోకంలో ఉండేవారికి మాత్రం కాదు, ఆ దేవలోకంలో ఉండేటోళ్ళకి ఉజ్జీవనం కావాలా. వాళ్ళకి ఉజ్జీవనం కావాలంటే వాళ్ళకి బ్రహ్మసూత్రం కావాలా. బ్రహ్మసూత్రం కావాలంటే బ్రహ్మసూత్రంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎట్లా చేయాలా, ఎలా చేయాలా, ఎట్లా చేయాలా, ఎలా చేయాలని సందేహాలు ఉన్నది. ఆ సందేహాలతో పోగొట్టుకోవాలా. సందేహాలు లేకుండా ఉండాలంటే దానికి భాష్యం కావాలా. దానికి భాష్యం ఎవరు భాషండి? స్వామి రామానుజుల వారు అనుగ్రహించిన శ్రీభాష్యాన్ని పెట్టుకొనిదా ఆ బ్రహ్మసూత్రంలో ఉండే సందేహాలని పొంగొట్టుకొని పైక ఉపాసనం చేస్తారు స్వామి శ్రీమన్నారాయణుని. అందువల్ల వాళ్ళకి శ్రీమన్నారాయణ అనుగ్రహం కావాలంటే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే శ్రీభాష్యం వాళ్ళు తీసుకొని ఈ ప్రకారం ఉంటారు. అందువల్ల ఏళ్పారం బుయ్య, ఏళ్పారం బుయ్య. అప్పుడు ఆ దేవతలు ఆ దేవతలంతా కూడా జీవుడుతున్నారు ఏళ్పారం బుయ్య. అప్పుడంటే దీన్ని ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే అక్కడ వాళ్ళు కూడా మోక్షానికి పోవాలని ప్రయత్నం చేస్తారు. ఏమంటే కర్మభూమి అనేది ఈ 14 లోకాలు కర్మభూమిదా. అట్లాంటి కర్మభూమి ఉన్నప్పుడు ఆ కర్మభూమిలో చేస్తే పోవచ్చు. సరే, ఇది ఒకటి. దాని తర్వాత ఈ 3 లోకాల్లో ఉండలు చేశారా స్వామి? మీరేమో చెప్తున్నారు స్వర్గలోకంలో ఉండేటోళ్ళతో వచ్చి ఈ స్వామి శ్రీభాష్యం తీసుకున్నారని. అదేం కరెక్ట్గా నాకు తెలవలేదంటే ఏం లేదు, 7వ లోకంలో ఉండే బ్రహ్మలోకం. ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మ ధర్మపతిని ఎవరు? సరస్వతి, శారదాదేవి. ఆ సరస్వతి 2 సారి రామానుజుల వారిని అనుగ్రహించింది. 2 సార్లు. మొదట రామానుజులు కూరత్తాడు ఇద్దరు పోయారు. పోయేసి అక్కడ శారదాపీఠం ఉంటుంది, కాశ్మీర్లో శారదాపీఠం. ఆ శారదాపీఠంలో బోధాయన వృత్తి గ్రంథం ఒక గ్రంథం. ఇదంతా మనం ముందు చూసిన్నాము, మీరు మర్చిపోయి ఉంటారని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. బోధాయన వృత్తి గ్రంథంలో ఒక గ్రంథం. ఆ గ్రంథం ఉంటేదా ఆ బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానం మనం రాయడం వద్ది, లేకపోతే వ్యాఖ్యానం రాయను కాదు. లేకపోతే బ్రహ్మసూత్రంలో ఏం చెప్పున్నాడు అనేది ఆ బోధాయన వృద్ధి గ్రంథంలో ఉండాలి. అందువల్ల అది తీసుకోవాలని చెప్పి ఆ కాశ్మీరంలో ఆ శారదాపీఠం భండారానికి పోయినప్పుడు అప్పుడు అక్కడ శారదాదేవి అడుగుతుంది, ఆమెకి ఎన్ని సందేహాలు ఉంటుంది. ఆ సందేహాలతో అడిగితే దాన్ని నివర్తి చేసిన వెంటనే ఓ ఇతనే కరెక్ట్ అయినది, ఇతనే కరెక్ట్ గా రాస్తాడు అని చెప్పి ఒక అభిప్రాయంలో అప్పుడు అనుగ్రహం చేసింది ఎవరు? సరస్వతి దేవి, ఆ శారదాదేవి. అది మొదట అనుగ్రహం. తర్వాత ఆ బౌధాయన వృద్ధి తీసుకుని వచ్చిన తర్వాత అన్ని రాశాడు. రాసిన తర్వాత మళ్ళీ తీసుకుపోయి ఇవ్వాలి కదా, కరెక్ట్గా ఉండదా అని చెప్పి అప్పుడు ఇచ్చినప్పుడు స్వామి రామానుజు వారు పోకుండా అప్పుడు స్వామి శిష్యుల దగ్గర ఇచ్చి పంపించినప్పుడు అది చూసి శిరస్సు మీద పెట్టుకొని దీనికి శ్రీభాష్యం నేను పేరుస్తున్నాను, ఇది వేదవ్యాసును అనుగ్రహించిన బ్రహ్మసూత్రం ఏ అభిప్రాయంలో అనుగ్రహించాడో అదే అభిప్రాయం ప్రకారం ఇది ఉండాలని చెప్పి దాన్ని ఇదంతా రాసింది. ఎట్లంటే కూరత్తాళ్వారిని పెట్టుకుందా రాశాడు. శ్రీభాష్యం అనేది ఆశ్చర్యమైన 4 అధ్యాయాలు, 16 పాదాలు, 156 అధికరణాలు, 545 సూత్రాలు. ఇది ఒక లెక్క. అదే 4 అధ్యాయాలు, 16 పాదాలు, అదే ప్రకారం 156 అధికరణం అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చినప్పుడు అది మారిపోద్ది. 156 అధికరణాలు, దాని తర్వాత 545 సూత్రాలు. ఇది మన ప్రకారం విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం 545 సూత్రాలు. అదే అద్వైతం ప్రకారం 555 సూత్రాలు కొన్ని. అటువంటి ఆ విషయానికి పోవద్దు. అప్పుడు అనుగ్రహించే దాని తర్వాత అనుగ్రహం అయిన తర్వాత శ్రీభాష్యాన్ని కాశ్మీర్ తీసుకుపోయి అక్కడ వేదవ్యాసులు ఏ ప్రకారం అనుగ్రహించారో ఆ ప్రకారం తీసుకుపోయి ఇచ్చిన తర్వాత దీన్ని శిరస్సు మీద పెట్టుకొని ఆనందంగా కొండాడింది సరస్వతీదేవి. ఆ శారదాదేవి కొండాడి దీనికి శ్రీభాష్యం అనే పేరు ఆమె ఇచ్చింది.
ఇచ్చింది. అందువల్లదా ఏళ్పారం ఉయ్య. అప్పుడు 7వ లోకంలో ఉండే ఆ బ్రహ్మ ధర్మపత్ని అయిన ఆ శారదాదేవియే దీన్ని వైభవం తెలుసుకుందంటే 3వ లోకంలో ఉండే స్వర్గంలో ఉండే ఆ దేవతలంతా తెలుసుకోలేదని చెప్పచ్చా? తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సందేహాలు వస్తుంది బ్రహ్మసూత్రంలో. ఆ సందేహాలు నివర్తి అయ్యేదే స్వామి శ్రీభాష్యం పెట్టుకుందా. ఎందుకు వస్తుంది? అందువల్ల ఏళ్భారం ఉయ్య, ఇది మొదట అర్థం. ఏళ్భారం ఉయ్య అనేది. రెండో అర్థం ఏంటంటే భగవద్ ఉపాసనం, బ్రహ్మ ఉపాసనం చెప్పేశాడు. అయితే దానికన్నా ఇంకా వైభవం ఇంకోటి ఉండాది, శరణాగతి. ఆ శరణాగతి ఏంటంటే ఆ శరణాగతి ఇచ్చాడు. ఎందుకు శరణాగతి అంటే త్రేతాయుగంలో లక్ష్మణుడు శరణాగతి చేశాడు. రాముడి దగ్గర కైంకర్యం ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించినప్పుడు రాముడ సర్వదేశ సర్వకాల సర్వ వస్తోచిత సకల విధమైన కైంకర్యం నాకు కావాలని చెప్పి అడుగుతా ప్రార్థన పెట్టుకుంటాడు. ప్రార్థన పెట్టుకుంటూ ఎట్ట పెట్టుకుంటాడే సీత ద్వారా ప్రార్థన చేస్తారు కదా. అదే ప్రకారం ఆ లక్ష్మణుడే కదా లక్ష్మణ మునిగా స్వామి రామానుజుడు అవతారం చేసింది. కృతయుగంలో ఆదిశేషుడు, త్రేతాయుగంలో లక్ష్మణుడు, ద్వాపర యుగంలో బలరాముడు, కలియుగంలో అదే ఆదిశేషుడే స్వామి రామానుజుడి వారికి అవతారం పెట్టాడు కదా. అందువల్ల ఆ రామానుజుడు ఎట్టు చేశాడంటే గద్దెత్రయం మూలంగా మనకి శరణాగతి చెప్పించాడు. శరణాగతి ఎలా చెయ్యాలని చెప్పి నేర్పించాడు. ఎందుకోసంటే ఆయన అనుష్ఠానం చేశాడు. మనను అనుష్ఠానం చేసేందుకున్న ప్రయత్నం అన్ని చూపించాడు. ఎక్కడ స్వామి? శ్రీమన్నారాయణ తవ చరణారవింద యుగలం శరణమగం ప్రభక్తే, ఇది గద్దెత్రయంలో ఉంటుంది కదా. అందువల్ల ఆ కైంకర్య ప్రార్థన పెట్టుకున్నాడు కదా. అందువల్ల రామానుజుడు ఆయన అనుష్ఠానం చేసి మనల్ని అవతారం చేసాడు. అందువల్లదా ఆళ్వార్లు అవతారం చేసిన రోజు కన్నా స్వామి రామానుజుడు అవతారం చేసిన రోజు చాలా గొప్పది అని చెప్పి, అందువల్ల வாழ்வாக வந்துதித்த மாதங்கள் நாள்கள் అని చెప్తారు కదా. అట్లయితే ఆళ్వార్గల్ తాంగల్ అవతరిత నాள்களிலும் வாழ்வான நாள் நமக்கு மண்ணுலகீர் ఏళ్పారం ఉయ్య యతిరాజర్ ఉదిత్తరులం. ఆయన మిగతా ఆళ్వార్ల అవతారం చేసి ఈయన అవతారం చాలా గొప్పది అంటారు. ఇంతవరకు మనం లాస్ట్ కాలక్షేపంలో మనం చూస్తున్నాం. దాని తర్వాత సరే స్వామి ఈ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు వ్యాఖ్యానం వాసిస్తాను, కొంచెం నిదానంగా వినండి. ఇది తన అరవల్లోనే ఉంటుంది, అరవై తెలుసుకుంటాం. சரணாரம்பித்திறன் என்று அனுஷ்டித்தம் அவ்வளவு போதாமல் அனுஷ்டானத்தை பின்புள்ளாரம் அறிந்த உஜ்ஜீவிக்கும்படி ஸ்ரீ கத்தியத்திரயமாகிற பிரபந்த முகையின பிரகாசித்தருளாகவும் இதிரே சர்வலோகத்தில் உள்ள அவரும் உஜ்ஜீவிக்கு உச்சிதமான மார்க்கம். ஏழ்வாரும் உய இத்திராஜ உதித்தருளும் கேவல ஆதித்யனுடைய உதயத்தில் கதிரவன் குறைந்த சிகரம் வந்தடைந்தான் கனையுலகன்றது என்னும்படி இந்த லோகத்தில் வாக்கிய அந்தகாரமாய்த்து போவது ஞான பிரபையை உடைய ராமானுஜ திவாகரனா இந்த ஆதித்யனுடைய உதயத்தில் உலகிருள் நீங்க என்றும் சர்வலோக தமோஹந்தா என்று சொல்கிறபடியே சர்வலோகத்தில் உண்டான அஜ்ஞான அந்தகாரம் போம்படியாயிருக்கும். அர்க்கஸ் மகர சம்பர்பாத் திவாகந்திய பகிஸ்துவா சந்தஸ்து தர்சனாதேவ பகிந்தர்ச நிவாசினம் என்றும் நிக்கில குமதி மாயா சர்வரி బాలసూర్యగా என்றும் சொல்லక్కరవిదిరే ఆనది సెమ్మ ఎండు తొడంగి ఇంతవరకు ఏమని చూసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో రామానుజుల వారు సూర్యుడిలాగా వండుకొని ప్రతి ఒక్కరిని చేసిన అని చెప్తున్నాడు. సరే స్వామి, రామానుజుల వారు ఈ ప్రకారం చేశారంటే ఇప్పుడు మనకి సామాన్యంగా దీంట్లో వేదాంత దేశిగర్ యతిరాజ సప్తతిని ఒక శ్లోకం, ఆ శ్లోకం 28 శ్లోకం ఏం చెప్తానంటే రామానుజుడు పెద్ద కొండలాగా, ఆయన కొండలాగా ఉంటాడు. కొండల నుంచి చాలా నదులంతా వస్తుంది, అన్ని నదులు కొండల నుంచి కదా వస్తుంది. ఇప్పుడు కావేరి ఎక్కడి నుంచి వస్తుంది? సఖ్యంను ఒక కొండ, ఆ సఖ్య కొండల నుంచి వస్తుంది. అదే గోదావరి ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మగిరిని ఒక కొండ, ఆ కొండల నుంచి వస్తుంది. గంగ ఎక్కడి నుంచి వస్తుంది? గంగోద్రి అనే కొండల నుంచి వస్తుంది. యమున ఎక్కడి నుంచి వస్తుంది? యమునోద్రిని ఒక కొండ నుంచి వస్తుంది. బ్రహ్మపుత్ర హిమాచలం నుంచి వస్తుంది. ఇది మనకు తెలుస్తుంది. అదే ప్రకారం ఇదంతా ఏంది? ఇదంతా ఆ కొండల మీద నుంచి ఆ నది వస్తుంది కదా. అదే ప్రకారం ఒక్కొక్క విద్య ఉండాలి. సద్విద్య, దఖర విద్య, శాండిల్య విద్య అని విద్యలంతా ఉన్నది. ఈ విద్యలకంతా ఏం అర్థం అంటే ఈ విద్య అంతా నదిగా పెట్టుకోండి. నది అంటే ఏమి? అదిదా కావేరి. ఆ విద్య, ఈ సద్విద్య ఒక కావేరి, తగర విద్య ఒక కావేరి, అలాగే నదిగా పెట్టుకునిస్తే
ఏమవుతుందంటే అన్ని రామానుజుడు అనే పెద్ద కొండ, ఆ కొండ నుంచి ఈ విద్యలన్నీ పూర్తిగా మనకు వస్తుంది. ఆ రామానుజు ఎట్లా గంగ ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుంది? గంగోద్రి నుంచి వస్తుంది కదా. యమునా ప్రవాహం యమునోద్రి నుంచి వస్తుంది కదా. కావేరి ప్రవాహం సత్య కొండల నుంచి వస్తుంది కదా. అదే ప్రకారం మనకి ఏమేమి విద్యాస్థానాలు, ఆ విద్యాస్థానాలని రామానుజుడు అనే కొండ మీద నుంచి వస్తుంది. సరే, అవన్నీ వచ్చిన దానివల్ల ఇంక రామానుజుడు వారి తిరుబడి సంబంధం ఉండే దానివల్ల ఇంకా మనం పూర్తిగా హాయిగా ఉండొచ్చు. ఎందుకంటే భగవంతుడి తిరుబడి మనకు దొరకబోతుంది. ఎందుకంటే రామానుజుడు అనే పెద్ద చెట్టు, ఆ చెట్టు ఇప్పుడు పెద్ద చెట్టు ఉంటుంది అనుకోండి. ఈ చెట్టు రాగి చెట్టు అంటారు కదా. ఆ రాగి చెట్టు కింద మనం నిలబడమంటే చాలా ఎంత ఎండ ఉన్నా కూడా అక్కడ నీడ వచ్చేస్తుంది కదా. అదే ప్రకారం ఆ రాగి చెట్టు కింద మనం నిలిస్తే ఎట్లా ఉంటుందో ఆ ప్రకారం రామానుజుడు అనే భుజం, పెద్ద భుజాలు, ఆ భుజాల కింద మనం నిలబడమంటే పూర్తిగా పోతుంది. అందువల్ల వేదం అనే ఒక సముద్రం, అది అట్లనే ఆనందంగా ఉండాలి. దాన్ని ఏం చేస్తుంది? చంద్రుడిని చూస్తే సముద్రం ఆర్భరిస్తుంది. అయితే ఓ హో 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 అని అటు సముద్రంలో అలలు పూర్తిగా వస్తుంది. చంద్రుడిని చూస్తే అమావాస్య పౌర్ణమి అంటే బాగా వస్తుంది. అదే ప్రకారం వేదం అనే ఒక సముద్రం, ఆ సముద్రం పూర్తిగా ఆనందంగా ఉండాలంటే ఏంటంటే చంద్రుడిని చూడాలి కదా. చంద్రుడు ఎవరు? ఆ చంద్రుడుగా స్వామి పూర్ణ చంద్రుడుగా స్వామి రామానుజులు వారు. రామానుజుల వారిని చంద్రుడిని చూస్తే వేదానికి ఆనందం. దానికి భయంగా ఉండింది. నాకు ఎవరెవరు ఎట్లట తీసుకుపోయి ఎట్లట పాడు చేస్తారో ఏమో అని చెప్పి అనుకునింది వేదం. ఆ వేదం రామానుజుని చంద్రుడిని చూసిన తర్వాత ఆనందం ఆనందం ఆనందం. అదే అదే ప్రకారంగా సూర్యుడు వచ్చాడంటే చీకటి పోతుంది. సూర్యుడు అయితే అదే రామానుజుడు అవతారం చేస్తే ఏదో ఒక చీకటి పోతుంది. ఏం చీకటి? మనసులో ఉండే చీకటి పోతుంది, అజ్ఞానం అనే చీకటి పోతుంది, అంధకారం అనే చీకటి పోతుంది. ఎందుకంటే వేదాలు లేదు అని చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి వాక్యాలని పేరు. ఆ వేదాలు లేదని చెప్పే వాళ్ళని వాక్యాలనే చీకటి పోతుంది. రామానుజుని సూర్యుడు ఉదయమైతే వేదం ఒప్పుకున్నారు. వేదం ఒప్పుకోకుండా వేదమే లేదని చెప్పేటోళ్ళు భాక్యాలని పేరు. వేదం ఒప్పుకొని దానికి తప్పుగా అర్థం చెప్తారు కదా, వాళ్ళకి కుదిరిట్టిని పేరు. ఆ కుదిరిట్టి కూడా వాళ్ళు కూడా నిరసనం చేయాల్సిందే. ఆ వాళ్ళు కూడా ఎట్లా పోతుంది? ఈ సూర్యుడు వస్తుంది. ఏ సూర్యుడు? రామానుజుల వారిని సూర్యుడు వచ్చిన తర్వాత ఆ చీకటి, ఏ చీకటి? వేదానికి తప్పగా అర్థం చెప్పే చీకటి, ఆ చీకటిని పోతుంది. అప్పుడు రామానుజుడు వారు చంద్రుడుగా ఉంటాడు, రామానుజుల వారు సూర్యుడుగా ఉంటాడు. సూర్యుడుగా ఉన్నప్పుడు దీనిగా బాలసూర్యుడు అంటారు. బాలకృష్ణుడు చెప్పినట్టు బాలసూర్యుడు అంటే ఏంటంటే సూర్యుడు అట్లే మధ్యలో వచ్చేసాడు అనుకోండి, మనం నిలబడినవుదు. ఎండలు పోయి 12 గంటలు నిలబడాలంటే అది చైత్ర మాసం అంటే స్వామి కాదండి కాలిపోద్ది అనుకుంటాం కదా. అదే ఉదయంలో అట్లా పైకి వస్తున్నాడు, అరుణోదయం అంటారు. అట్లా పైకి వచ్చినప్పుడు అప్పుడు చూసేటప్పుడు ఆనందంగా ఉంటుంది, ఆ మంగళకరంగా ఉంటది కదా. అదే బాలశివుడు. ఆ బాలశివుడు అంటే అప్పుడుండే చీకటి నుంచి పొంగొడతాడు కదా, అందుకదా బాలశివుడు అంటాడు. అట్లాంటి బాలశివుడు అవతారం చేసిన దాని వల్ల ஆனது செம்மை அறநெறி பொய்மை அருசமய போனது பொங்கி இழந்தது வெங்கலி பூங்கமல தேனது பாய்வையல் தன்னரங்கர் கடல் சென்று வைத்து தானதில் மன்னம் రామానుజం ఇత్తలతుదితే అని చెప్పి 49వ పాసరం రామానుజం ఉంటున్నారు. దాంట్లో ఏమైనా అరనెరి ఆనది సెమ్మై అరనెరి అంటారు. అరనెరి అనే శబ్దం ధర్మశాస్త్రం అని పేరు. అరనెరి అనే శబ్దం ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ఏమి, ధర్మాలు ఏమి, ఇదంతా బాగా స్థాపనమైందంట. రామానుజుల వారు అవతారం చేసిన తర్వాత ధర్మశాస్త్రం నిలబడింది, అదే ధర్మాలు నిలబడింది. అది కాకుండా 6 సమయాలు శంకర భాస్కర యాదవ భాట్ట ప్రభాకర తంగల్మతం చెప్పి 6 సమయాలు. 6 సమయాలు ఏంటంటే అది మాత్రం కాదు, వాక్య సమయాలు, వాక్య మతాలు, కుదిరెట్టి మతాలు అన్ని ఎట్లా పోయిందంటే ఎక్కడ పోయిందనే తెలియదు. ఆ ప్రకారం అన్ని ప్రతి ఒక్కటి పోయిందంట. అది కాకుండా కలికోలాగలం గురించి ఇంకా కలికోలాగలం మనకి లేదు, కలి రాజ్యమే మనకి లేనే లేదు. ఆ ప్రకారం ఎందుకంటే కలి వచ్చిందే కానీ పోయింది, ప్రయోజనం లేకుండా పోయింది ఎందుకంటే
கலியும் கெடும் கண்டு கண்மின் கடல் வண்ணன் பூதங்கள் மண்மேல் மலியப்புகுந்து இசைபாடி ஆடி ஒளிதரக் கண்டோம்னு நம்மாழ்வார் பாசுரம் 5:10 திருவாமிழி. பொலிக 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 போயிற்று வள்ளுயிர் சாபம் நலியும் நரகமும் நெய்ந்த நவனுக்கிங் யாதொன்றுமில்லை கலியும் கெடும் கண்டுகொன்பின் கடல் வண்ணன் பூதங்கள் மண்மேல் మలియప్పుగుంది ఇసెపాడి ఆడి విడిదర కండం అని చెప్పి ఆళ్వార్ నమ్మాళ్వార్ చెప్పిన మాట నిజమైపోయిందే. కలిపోతుంది 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 5,000 సంవత్సరం ముందే చెప్పేశాడు ఆయన తిరువాయుమొழிలో. అయితే దాని తర్వాత 3,500 సంవత్సరాల తర్వాత స్వామి రామానుజుడు అవతారం చేసిన తర్వాత అది ప్రత్యక్షం అయిపోయింది. అప్పుడే చెప్పిన మాట ఇప్పుడు ప్రత్యక్షం అయిపోయింది కదా. ఓ కలిపోయింది, కలిగోబలపోయింది. అది పోయింది మాత్రం కాదు, ఆ తిరువరంగనాథుడు, ఆ శ్రీరంగనాథుడు, ఆ శ్రీరంగనాథుడు తిరువడి పట్టుకునే వైభవం అందరికి దొరికినట్టు చేశాడు కదా. ఏం చేసింది? రామానుజుడు వారు చేశాడు కదా. అందువల్ల అందర రామానుజు ఇత్తలత్తుదితే ఇక్కడ అవతారం చేసిన దానివల్ల ఏమేమి మనకు విశేషాలు దొరికింది. ఏది దొరికింది మనకి? రామానుజుడు అవతారం చేసిన దానివల్ల అరనెరి అనే ధర్మాలు అంటే ఏంది? ధర్మశాస్త్రం నిలబడింది, ధర్మాలు నిలబడింది. అది కాకుండా ఎవరంతా వేదంను ఒప్పుకోలేదో వాళ్ళంతా ఒప్పుకున్నట్లు చేసి వాళ్ళని వైదిక మరబులు తీసుకొచ్చారు. ఎవరంతా వేదాన్ని ఒప్పుకొని తప్పైన అర్థాలు చెప్తున్నారో వాళ్ళు కుదిరిట్లు వాళ్ళంతా నిరసనం చేశాడు. అప్పుడు వేదాలను ఒప్పుకోకుండా నిరసనం చేశాడు. నిరసనం అంటే సంపేదని అర్థం కాదు, వాళ్ళకి అభిప్రాయం లేకుండా చేశాడు. అర్థం. ఇప్పుడు మనకు సంపేయడం అంటే అప్పుడు రామానుజుడు ప్రతి ఒక్కరిని సంపేడ స్వామి అంటే సంపేది కాదు, వాళ్ళ అభిప్రాయం తప్పు అని చెప్పి వాళ్ళ మనసు మార్చేసాడు కదా. మార్చేయడం ఏమర్థం? ఏదో ఒక మనసు పెట్టుకున్నాము, అది మంచిది కాదు, శాస్త్ర సమ్మతం కాదు. ఆ శాస్త్రం సమ్మతం కావాలంటే ఆ శాస్త్రం సమ్మతం కాకుండా ఉండేదని తీసేసాడండి. ఆయన ఏం లేకుండా చేశాడంటే ఆయనే చంపేసిన అర్థం కాదు, అభిప్రాయాన్ని చంపి శాస్త్ర సమ్మతమైన అభిప్రాయాన్ని ఆయనకి ఇచ్చాడని అర్థం. అందువల్ల అది ఏం చెప్పాడు? ఇదంతా నిరసనం అయిపోయింది. అది కాకుండా ఇంక కలికాలంలో ఇంక ఏం లేదు, ఇంక కలికి ఇక్కడ ఏం పని లేదు, కలికి ఇక్కడ పని ఏదైనా ఉంటుంది, ఏ పని లేదు అని చెప్పి ఇంత వైభవం జరిగింది రామానుజుల అవతారం. అందువల్ల ఎతిరాజర్ ఉదిత్తరుణం చిత్తిరయిల్ చెయ్య తిరువాదిరై, எதிராஜர் உதித்தருளம் சித்திரையில் செய்ய திரு ஆழ்வார்கள் தாங்கள் அவதரித்த நாள்களிலும் வாழ்வான நாள் நமக்கு மண்ணுலகீர் ఏழ்వారం ఉయ్య యతిరాజరు ఉదిత్తరులం. ఇంతవరకు మనం చూసాం ఉదిత్తరులం. అప్పుడంటే సూర్యుడు ఉదయం అవుతుంది, అప్పుడు లోకటి చీకటి పోతుంది. అదే రామానుజుల ఉదయం ఏంటంటే మనసులో ఉండే అంధకారం అజ్ఞానం ఈ చీకటి పోతుంది అంటారు. దీని తర్వాత ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాం. ராமானுஜ தலத்துதித்த எண்ணுமளவாக இவர் உதயத்தில் உண்டான விசேஷங்கள் காணலாயிருக்கும். எத்திராதர் உதித்தருணம் சித்திரையில் செய்ய திருவாதிரை ஆதித்யநாமன் ஆர்தா பிரவேசம் பண்ணினார் போல ஆயித்து இவரும் ஆர்திராயை உதித்தருளபடி அப்போதிரே சஸ்யங்களும் பருவம் செய்வது இங்கும் அப்படி ஆயித்து ஆத்ம சஸ்யங்களும் ஞான பிரகாசம் செய்ததும் ஆதித்யா ஜாயத்தே திருஷ்டி என்னுமா போலே எங்கும் கிருபா வருஷம் முன்றிலே சித்திரையில் செய்ய திருவாதிரை புஷ்ப சமயமான சித்திரை மாதத்தில் அழகிய திருவாதிரை ஆயிட்டு அவதரித்தருளிட்டு அதுக்கு அழகாவது அழகாரும் எத்திராஜர் அவதரிக்கையாலே அந்த அழகுண்டிரே செய்ய திருவாதிரை தான் சிவந்திதே இருப்பது செய்ய வடிவுடைய ஸ்ரீமான் அவதரிக்கையாலே அதுவும் அப்படியே ஆயிருக்கை சுலப ஸ்ரீமான் என்னவா போலே செய்யதோர் ஞாயிற்றின் என்படியாயிட்டு இவர்படியும் சிவந்து వలియ నెడియరాయ్ ఎండిరే నంబియం అరుళి చేయదది. దీంతో పూర్తి అవుతుంది. ఏందని కొంచెం నిదానంగా చూస్తాము. కొంచెం మీరు నిదానం వింటే ఇప్పుడు శాస్త్ర విధంగా వేద విషయంగా వచ్చిన విషయం చెప్తాను. ఎందుకంటే సూర్యుడు ఆరుద్ర నక్షత్రం, తిరువాదిర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రంలో ఎట్లా సూర్యుడు పోతాడో అదే ప్రకారం రామానుజుల వారు ఆరుద్ర నక్షత్రం అవతారం చేసినాడు. ఇది కొంచెం సూర్యుడు ఎలా ఆరుద్ర నక్షత్రానికి పోతాడో అదే ప్రకారం, ఇది బాగా వినండి, ఇది అదే ప్రకారం రామానుజుల వారు ఆరుద్ర నక్షత్రం అవతారం చేసినాడు. స్వామి సూర్యుడు ఆరుద్ర నక్షత్రం పోయేదే మాకు మొదల తెలవదు.
అది తెలవకుండా మళ్ళా సూర్యుడు పోతున్నాడు అదే ప్రకారం ఈయన అవతారం చేసి అంటే ఏం అర్థం అంటే, ఇప్పుడు మనం చూడాల పైక చూస్తుంటే 12 రాశులు చెప్తారు కదా! ఇది కొంచెం వినండి ఇది. 12 రాశులు చెప్తారు కదా! మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కటక రాశి అని చెప్తారు కదా! మేషం, మిషం, కరకం చెప్తారు కదా! ఒక్కొక్క రాశికి సూర్యుడు పోయాడంటే, ఆ రాశిలో ఉన్నాడంటే, మేషరాశి అంటే మేషరాశిలో సూర్యుడు ఉన్నాడంటే దానికి చైత్ర మాసం అని పేరు. వైశాఖ మాసంలో సూర్యుడు అదే 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 ప్రకారం మిథున రాశికి సూర్యుడు వచ్చాడంటే దానికి వైశాఖ మాసం అని పేరు. ఇదంతా ఒక పంచాంగం చూసే ఎట్లా క్రమం అని తెలుసుకోవాలి. ఆ ప్రకారం అయితే మీకేం కష్టం లేదు. బాగా మీరు అర్థం చేసుకోవచ్చు. అదే ప్రకారం మేషరాశిలో ఉన్న అంటే చైత్ర మాసం అని పేరు. అదే ప్రకారం రిషభ రాశికి పోయాడంటే వైశాఖ మాసం అని పేరు. ఇది వచ్చి తెలుగు పంచాంగం ప్రకారం ఇది కాదు. ఇది బాగా తెలుసుకోండి. తెలుగు పంచాంగం ప్రకారం ఇది కాదు. తెలుగు పంచాంగ ప్రకారం చంద్రుడు ప్రధానంగా పెట్టుకొని ఉండే పంచాంగం తెలుగు. అయితే ఇది ద్రావిడ భాష పంచాంగం ప్రకారం సూర్యుడిని ప్రధానంగా పెట్టుకునే పంచాంగం వీళ్ళు పంచాంగం. అట్లయితే దీనికి చాంద్రమానం, శౌరమానం అంటారు. చాంద్రమానం అంటే తెలుగు పంచాంగం, శౌరమానం అంటే ద్రావిడ భాష, ఇది తమిళనాడు పంచాంగం. అయితే తమిళనాడు పంచాంగం ప్రకారం మేషరాశిలో సూర్యుడు ఉన్నా అంటే దానికి చైత్ర మాసం అని పేరు. వృషభ రాశిలో సూర్యుడు ఉన్నా అంటే దానికి వైశాఖ మాసం అని పేరు. ఇది ఒక పక్క పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చూడాలంటే సూర్యుడు యథాప్రకారం ఆరుద్ర నక్షత్రంలో పోతున్నాడో అదే ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో స్వామి రామానుజరావు అవతారం చేసి ఉంటాడు. ఏం స్వామి అర్థం కాలేదంటే సూర్యుడు మీద ఆరుద్ర నక్షత్రం పోతాడా? పోతాడు. ఇప్పుడు మీరు చెప్పింది రాశికి పోతారని చెప్పి కదా. రాశి అంటే ఒక గోష్ఠికి రాశిని రాశి అంటే కదా మేషరాశి. మీరు ఏం రాశి స్వామి? కొంతమంది ధనుసు రాశి అంటారు. ధనుసు రాశి అంటే దాంట్లో రెండు 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 నక్షత్రాలు, అది కాకుండా ఒక నక్షత్రాన్ని 4 భాగంగా పెంచుకోవచ్చు. దాంట్లో ఒక భాగం 2 నక్షత్రాలు ఒక భాగం వండిందంటే దానికి ఒక రాశి అని అర్థం. బాగా తెలుసుకోండి. అట్లయితే 2.25 నక్షత్రాలు, 2 కాలు అటువంటి కాలు అంటే 2 నక్షత్రాలు, ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటుంది. దాంట్లో ఒక పాదం 2 నక్షత్రం ఒక పాదం ఉంటే దానికి ఒక రాశి అని పేరు. ఆ ప్రకారం 12 రాశిలో 27 నక్షత్రాలు ఉంటుంది. బాగా తెలుసుకోండి. 12 రాశిలో 27 నక్షత్రాలు ఉంటుంది. ఆ 27 నక్షత్రంలో ఒక సంవత్సరానికి సూర్యుడు 27 నక్షత్రం పోతాడు. ఒక సంవత్సరంలో 27 నక్షత్రాలకు ఒక సూర్యుడు పోతాడు. దాంట్లో ఆరుద్రాకి పోతున్నాడు కదా సూర్యుడు. అదే ప్రకారం ఆ ఆరుద్ర నక్షత్రంలో స్వామి రామానుజరావు అవతారం చేసినాడు. ఇప్పుడు ఒకటి చెప్తాను. ఇప్పుడు చైత్రమాసం చెప్తాం కదా. మేషరాశిలో సూర్యుడు లోపల పోయాడంటే దానికి చైత్రమాసం అని పేరు. ఆ మేషరాశిలో అశ్విని, భరణి, భరణి అంటే అభవరణి, అశ్విని నక్షత్రం, అభవరణి నక్షత్రం, దాంతో కృత్తికా నక్షత్రం ఒక పాదం, ఈ మొత్తం 9 పాదాలు ఉంటుంది. 9 పాదాలు ఉండిందంటే అది ఒక రాశి అని అర్థం. ఎట్లా 9 పాదాలు లెక్క అంటే ఒక నక్షత్రానికి 4 పాదాలు, 2 నక్షత్రాలకి 8 పాదాలు, మళ్ళీ ఇంకో నక్షత్రం ఒక పాదం దీనిలో చేరిపోవాలా. అప్పుడు ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటుంది. అప్పుడు 9 పాదాలు ఉందంటే అప్పుడు 12 రాశులకి ఎన్ని పాదాలు ఉంటాయి చూసుకోండి. 12 రాశులకి 27 నక్షత్రాలు ఉంటుంది. అర్థమైందా? 27 నక్షత్రాలు అంటే 27 4 చేసామంటే ఎంత వస్తుందో అన్ని పాదాలు ఆ 12 రాశిలో ఉంటుంది. సరే, దీంట్లో మేషరాశిలో అశ్విని నక్షత్రం, అపభరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం ఒక పాదం ఉంటే అది మేషరాశి అని పేరు. మేషం అంటే ఏం తెలుసా? మేక. మేక షేప్లో ఆ పైక ఉంటుందంట నక్షత్రాలు. మేక షేప్లో ఆ నక్షత్రాలు ఉంటుందంట పైక, ఆకాశంలో. పైకంటే ఆకాశంలో ఉంటుంది. అది మనం కూడా చూడొచ్చు.
మనం కూడా చూడొచ్చు, మన కంటికి కనిపిస్తుంది. అయితే కనిపించలేదు, రాత్రిదా కనిపిస్తుంది, పొగట్లో కనిపిస్తుంది. ఆ కనిపించిందంటే అది చూడొచ్చు. ప్రతి ఒక్క నక్షత్రాలు మనం చూడొచ్చు. 27 నక్షత్రాలు ఉన్నాయి కదా, 27 నక్షత్రాలు మనం ఏదో బైనాకులర్ పెట్టుకొని చూడాలి, ఇట్లా చూడాలి, అట్లా చూడాలి, అదంతా వెళ్ళదు. రాత్రి అయితే ఆ నక్షత్రం చూడడం తెలిసిన వాళ్ళు పెట్టుకొని చూస్తే చూడొచ్చు. మనకి 27 నక్షత్రాలను కనిపిస్తుంది, బాగా తెలుసుకోండి. అందువల్ల ఆ మేషరాశిలో పోయాడంటే అప్పుడు అశ్విని నక్షత్రం పోయి ఉన్నాడు, అపవరి నక్షత్రం పోయి ఉన్నాడు, కృత్తికా నక్షత్రం ఒక పాదంలో పోయాడు నడుతు సూర్యుడు. అదే ప్రకారం రిషభ రాశానికి వచ్చాడంటే మళ్ళా ఎన్ని 9 పాదాలు పెట్టుకోవాలా. అప్పుడంటే ఈ కృత్తికా నక్షత్రం 3 పాదాలు, మిగతా 3 పాదాలు ఉంటాయి కదా. దాని తర్వాత రోహిణి నక్షత్రం పూర్తి అయిన పాదాలు 4 పాదాలు, మృగశీర్ష నక్షత్రం 2 పాదాలు, 3 పాదాలు. ఇదంతా వచ్చిందంటే ఏమైందంటే అప్పుడు అది రిషభ రాశి అని పేరు. మళ్ళా రిషభ నక్షత్రం మృగశీర్ష నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, అది మిథున రాశికి వస్తుంది. అలాంటి మిథున రాశికి వచ్చినప్పుడు, మిథున రాశి అంటే ద్రావిడ భాష ప్రకారం జ్యేష్ఠ మాసం అని పేరు. ఆని మాసం అంటారు, వైకాసి ఆని అంటారు. ఆని మాసంలోదా ఎవరు అవతారం చేసిన, పెరియాళ్వారి అవతారం. దాన్ని మనం చైత్రం, వైశాఖం, జ్యేష్టం అంట కదా, చైత్రం, వైశాఖం, దాని తర్వాత జ్యేష్టం అంటారు కదా. ఆ జ్యేష్ఠ మాసంలో పోయేటప్పుడుదా ఆరుద్ర నక్షత్రంలో పోయి కలసద్ది సూర్యుడు. జ్యేష్ఠ మాసం పోయినప్పుడుదా ఇదంతా మన తెలుగు పంచాంగం ప్రకారం మనం చూడను కాదు, అది బాగా వినండి. ఎందుకంటే చెప్తానంటే 2 తెలుసుకోవాలా. 2 తెలుసుకుంటేదా ఏమి అంటే తెలుగు పంచాంగం మనకు కావాల్సిందే, అది చాంద్రమానం పేరు. శౌరమానం కావాల్సిందే. శౌరమానం ఉంటేదా ఈ లెక్కలంతా మనకు సరిగా వచ్చును. అంటే చంద్రుడిని బేస్ చేసి ఉండే లెక్కనే మనకు కావాలా, సూర్యుడిని బేస్ చేసి ఉండే లెక్కనే మనకు కావాలా. అందువల్ల ఈ జ్యేష్ఠ మాసంలో అది ఎట్లా అయిందంటే, ఇది మృగశీర్ష నక్షత్రం మొదలు దూరినప్పుడు మృగశీర్ష నక్షత్రం దూరుతాడు. దూరిన తర్వాత అక్కడ కొన్ని రోజులు, మొత్తం 30 రోజులు ఉంటాడు. 30 రోజులు, 31 రోజు, 32 రోజులు ఆ లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం ఉండేసి మళ్ళీ అక్కడి నుంచి ఒక 10 రోజులు, 12 రోజుల తర్వాత ఆరుద్ర నక్షత్రం దూరుతాడు సూర్యుడు. అది దూరినప్పుడు అదే చెప్తారు, ఆరుద్ర నక్షత్రం ఎట్లా సూర్యుడు దూరుతున్నాడు అదే ప్రకారం స్వామి రామానుజుల వారు ఆరుద్ర నక్షత్రంలో అవతారం చేసాడు అని చెప్పి. అప్పుడే ఏழ்వారు ఎతిరాజర్ ఉదిత్తరుణం చిత్తిరయ్యలు చెయ్య తిరువాదరి. చిత్ర అంటే చైత్రమాసం, దాంట్లో ఆరుద్ర నక్షత్రం అప్పుడు సూర్యుడు మనకి ఉదయం కాలేదంటే మనకి ఏమి పంట గంట ఏది రాదు. మనం ఏమంటాం, వానలు ఉంటే చాలు, ఎండ అక్కర్లేదు అనుకుంటాం కదా. ఎండ రావాలా, ఏ చెట్టుకైనా ఎండ లేదంటే అది పంట వస్తున్నది, పంట రాదు. ఎండ ఉంటేనే, ఎండ లేకపోతే ఏం రాదు. ఎండ లేకపోతే ఏ పంటను రానే రాదు. అప్పుడు ఎండ కావాలి కదా. అప్పుడు సూర్యుడు ఆరుద్ర నక్షత్రం పోయిన తర్వాతనే కొన్ని వస్తుంది కదా. ఏంది వస్తుంది, జ్యేష్ఠమాసం వచ్చిన తర్వాత అక్కడ బాగా పంటలంతా పండుతుంది కదా. అదే ప్రకారం ఇక్కడ వైష్ణవం అనే పంట పండాల. వైష్ణవం అనే పంట పండాలంటే అదే విశిష్టాద్వైత సిద్ధాంతం, శ్రీ వైష్ణవ సిద్ధాంతం. విశిష్టాద్వైతే శ్రీ వైష్ణవ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం కావాలి కదా, అది వైదిక సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఇది ఎట్లాంటి సిద్ధాంతం తెలుసా, శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంతాచార్య అని చెప్తారు. శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంతాచార్య అంటారు. అటైతే దీన్ని ఒక్కొక్క ఆత్మను పూర్తిగా సమృద్ధిగా రావాలి కదా. ఒక్కొక్క ఆత్మను అంటే దీంట్లో పంట ఏం తెలుసా, ప్రతి ఆత్మదా పంట. ప్రతి ఆత్మ పంటగా ఉన్నప్పుడు ఆ పంట పూర్తిగా రావాలి కదా. ఆ పంటకి ఏం స్వామి కావాలా, లోకంలో ఉండే చెట్లు కావాలంటే సూర్యుడు కావాలా. అదే కాదా, ఆత్మకు ఉండే ఒక పంట కావాలంటే, ప్రతి ఆత్మ పంట కావాలంటే ఏం కావాలా, జ్ఞానం కావాలా. ఆ జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు,
లోకంలో పంట బాగా పండాలంటే వర్షాలు రావాలా, సూర్యుడు ఉండాలా, అప్పుడుదా బాగా పంట పంటద్ది. అయితే ఇక్కడ ఆత్మాలు అనే ఒక పంట, ఆ పంట పండాలంటే ఒక్కొక్కరిని ఏం చేయాలా, జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానం వచ్చిందంటే ఏమంటే సామాన్యంగా పురాణాలని ఏం చెప్తుంది తెలుసా, బాగా సూర్యుడు ఉండాలా, ఎండ ఉండాలా, అదే ప్రకారం వర్షాలు పోయాలి. వర్షాలు ఎండలు ఎండాకాలం ఉంటేదా పంట బాగా వస్తుంది చూడండి. అదే ప్రకారం ఇక్కడ వర్షాలు కావాలా, అదే ప్రకారం ఎండ ఉండాల. వర్షాలు కావాలంటే ఆదిత్యుడిదా వృష్టి. వృష్టి అంటే ఏమి, అట్టయితే ఆదిత్యుడనే సూర్యుడు ఉండాలా, ఇది ఉండాలా. ఆత్మ అనే పంట పండాలంటే ఆత్మ అనే పంట, అప్పుడు ఆత్మ అనే పంట ఎట్లా పంటద్ది, ఆదిత్యుడు అనే సూర్యుడిదా స్వామి రామానుజుడు. ఆయన ఉంటే పంటద్ది అంటే ఆయన ఉపదేశం, ఆయన ఉపదేశం వల్ల మనకు జ్ఞానం వస్తుంది కదా. ఆ జ్ఞానం వల్ల ఈ ఆత్మ అనే పంట బాగా పంటద్ది, బాగా పంట, బాగా జ్ఞానం వచ్చి భగవంతుడి తిరువడి ఏమి, భాగవతాలు తిరువడి ఏమి, ఆచార్యులు తిరువడి ఏమి, ఇది పట్టుకుంటుంది. అట్టయితే ఆ పంట వచ్చిన దాని అందువల్ల ఆత్మ అనే ఆ పంట పూర్తిగా పండాలి కదా. ఏంటంటే సూర్యుడు ఉంటేదా వర్షాలు వస్తుంది, సూర్యుడు లేదంటే వర్షాలు రాదు. మనం అనుకుంటాం సూర్యుడు లేకుండా ఉంటాయి కదా. సూర్యుడు ఉంటేదా ఆ సముద్ర నీరన్ని మేఘాలు తీసుకుపోయి మళ్ళీ ఇది మారి మరొక మళ్ళీకి దీన్ని ఎక్కడ ఉండదు తెలుస్తా, ఆవిమడె కన్నా ఉండ్రి మీ కైగర పాత్రం ఇది పూర్తిగా చెప్తుంది. ఎందుకు చెప్తున్నా, అప్పుడుదా. అందువల్ల ఈ పంటలన్నీ రామానుజర్ అనే సూర్యం ఉదయం అయిందంటే ఆత్మ అనే పంట పూర్తిగా పంటద్ది, బాగా పండి. ఎట్లా పండుద్ది, ఆయన ఉపదేశం జ్ఞానం వల్ల పండుతుంది అంటారు. అప్పుడు ఏழ்బారం యతిరాజరు ఉదిత్తరులం, యతిరాజరు ఉదిత్తరులు ఆయన అవతారం చేసిన దానివల్ల చిత్తిరయిల్ చెయ్య తిరువాదిరై, చిత్తిరయిల్ చెయ్య తిరువాదిరై. చిత్తిరై అంటే చైత్రమాసం, చెయ్య తిరువాదిరై. చెయ్యి అంటే తిరువాదిర అంటే ఆరుద్ర నక్షత్రం, చెయ్యి అంటే అందంగా ఉండే తిరువాదిర అంట. అయితే చైత్రమాసం అందమైన ఆరుద్ర నక్షత్రం అంటారు. చైత్రమాసం అందమైన ఆరుద్ర నక్షత్రం అంటారు. స్వామి ఆరుద్ర నక్షత్రం ఏం స్వామి అందం అంటారు, ఏమందంటే ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం పీరియడ్లదా సూర్యుడు దానిలో కూడా పోతాడు, అది ఒకటి. రెండోది ఆరుద్ర నక్షత్రం ఎందుకు అందం అంటే చైత్ర మాసం వైశాఖ మాసం, దీనికి వసంత ఋతువుని పేరు. మొత్తం 12 మాసాలు ఏంది, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రవణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం, పాల్గొనం అని 12 మాసాలు. ఇదంతా మర్చిపోతుంది. మనకి జనవరి ఫిబ్రవరి గుర్తు ఉంటుందే కానీ మన తెలుగులో మన దీన్ని తెలుసుకోవాలా. తెలుగులో పెద్దోళ్ళు మన పెద్దోళ్ళు ఇచ్చేసిపోయారు కదా, అది పూర్తిగా తెలుసుకోవాలి. జనవరి ఫిబ్రవరి తెలుసుకోవాల్సిన పని కూడా లేదు. ఇప్పుడున్న కాలఘటానికి తెలుసుకుంటాం అనుకోండి, ఇదా మనం ప్రధానంగా తెలుసుకోవాలా. వైశాఖం దీంట్లో చైత్ర వైశాఖం అనేది ఋతు, 6 ఋతువులు ఉంటుంది. దాంట్లో చైత్ర వైశాఖం అనేది వసంత ఋతువుని పేరు. దీనికి సంకల్పం చేస్తే చెప్పడం వసంత ఋతువు అంటారు. ఆ వసంత ఋతు కదా, ఆ వసంత ఋతు ఉంటే ఏం 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 స్వామి అప్పుడు వసంత ఋతు అంటే ఏంటంటే అప్పుడుదా వసంతోత్సవం జరిగే కాలం అది. పెరుమాళికి వసంతోత్సవం జరిగే కాలం అది. కాకుండా వసంత ఋతు కాలంలోదా పువ్వులు బాగా పూస్తుంది, పువ్వులు. అందుకదా మీకు చూడండి ఎక్కడ ఏ దివ్యదేశం పోయినా కూడా వసంత ఋతువులో ఉత్సవాలు పెట్టుకుంటారు. అయితే అప్పుడుదా ఎండలు అపారమైన ఎండలు, అట్లా ఎండలు ఉంటుంది. అయితే ఆ కాలం అంత ఎండలు ఎండ ఉంటుంది. అయినా కూడా ఇప్పుడు మారిగా ఇప్పుడు అట్టని మనకి ఒక్కొక్క ఇల్లు పక్కన కట్టేసి గాలి లేకుండా ఆ కాలం అంట కాదే. బాగా సాయంకాలం అయితే మంచి గాలి వస్తుంది, ఆ గాలి చూస్తేనే వాళ్ళకి ఏసీలో ఉన్నట్టు ఉంటుంది. ఎందుకోసం చెప్తానంటే ఆ వసంత ఋతు అంటే చాలా పుష్పాలు, ఉత్సవాలు అంటే పుష్పాలు కావాలి కదా. అందువల్ల వసంత ఋతుల అందుని దీన్ని ఆర్తి ప్రబంధంలో చెప్తారు. అழகாரும் యతిరాజర్ అడియినైగల్ వాడియే, అழகாரும் యతిరాజర్ అడియిన ఆర్తి ప్రబంధం మనవాళ్ళని ఒక పాసం ఉంది. దీన్ని వాయుతనం చెప్తాను కదా. ఎవరు ఎంబెరుమన్నారు వాయుతనం స్వామి రామానందుడు వాడు వాయుతనం చెప్తాను కదా. చిత్రయి
చిత్రయ్యలు చెయ్య తిరువాదురు అనేది ఈ పాసురం. తిరువాది పాసురం. దీంట్లో వచ్చి ఆ అழகாரும் యతిరాజర్ అడిగినైగల్ వాడియే అని చెప్తారు కదా. అழகாரும் యతిరాజర్ అడిగిన యతిరాజర్ అడిగినై అది ఎంత అందంగా ఉంటుందంట. యతిరాజరే చాలా అందంగా ఉంటాడు. చాలా అందంగా ఉండేది ఉండేది మాత్రం కాదు. ఏరారం యతిరాజర్ ఎనుముదిత్తోన్ వాడియే. వాడితనం తెలుసు కదా మీకు. ఆ వాడితనం చెప్పుకుంటేనే ఇదంతా అవుతాయి. దాంట్లో కడా లైన్ దా అழகாரும் యతిరాజర్ అడిగినైగల్ వాడియే అని చెప్తారు. చెప్తారు చిత్రయిల్ చిత్రైనా చిరక్క వందం. ఇది బదరకవి ఆడవాడు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం అழகாரும் యతిరాజు ఆ యతిరాజు అందంగా ఉంటాడు. అందంగా ఉంటాడు. యతిరాజు ఎట్లా స్వామి అందంగా ఉంటారు? ఎలా అందంగా ఉంటాడు? ఎట్లా అందంగా ఉంటాడంటే ఇప్పుడు మనం యతిరాజు స్వామిని సేవించింది లేదు. రామానుజాన్ని మనం సేవించున్నామా? మనకి ముందు ఆ 1000 సంవత్సరం ముందు ఆయన ఉన్నాడు. మనం సేవించుంటామంటే సేవించలేదు. అయితే సేవించున్నాం అనుకోండి, ఆయన సేవించేసామంటే ఇంక వేరే ఏది అక్కర్లేదు. ఏది చూడాల్సిన మళ్ళీది. నమ్ముదనే కండగన్గల్ మట్టుండినే కానామని చెప్పి అది చూసిన తర్వాత ఇంకేం వద్దు. ఆయన తిరువడి పట్టుకొని ఆయన దగ్గర ఉంటాం. మోక్షం స్వామి ఆయనతో వద్దు. ఆయన తిరువడి ఒకటే చాలు అని చెప్పి ఆ ప్రకారం ఉంటాం. ఆ ప్రకారం ఉండే ఒక పరిస్థితి మనకి అప్పుడు మనం ఉంటుంది. అయితే అప్పుడు మనం లేదు. ఉండి ఉంటే మనం ఇక్కడ పుట్టి ఉంటామా? శ్రీవైకుంఠంలో ఉంటాం. పుట్టాల్సిన మంది ఎప్పుడు ఆయన సంబంధం మనకు దొరికిందో అయితే ఇప్పుడు దొరికిండదు కాబట్టి మనకి తప్పకుండా మనకి మోక్షం ఉండదు. ఉన్నా కూడా సరే స్వామి ఇప్పుడు అదే ప్రకారం సేవించడం వద్దా? ఇప్పుడు కూడా సేవించవచ్చు. అయితే అది విభవం. ఆయన మనుష్య రూపంలో ఉండే సేవించని మనం కాలేదు. ఇప్పుడు అర్చా రూపంలో ఇప్పుడు సేవించవచ్చు. శ్రీపెరంబూదురు పొయ్యమంటే ఆ స్వామి ఎలా ఉన్నారు అదే ప్రకారం విగ్రహం. ఆయన ఆలింగనం చేసిన విగ్రహం. ఆయన తానుగంధ తిరిమేని ఆయన ఆలింగనం చేసిన విగ్రహం. ఆ విగ్రహాన్ని సేవించుంటే అంత ఆనందంగా అంత అందం. ఎట్లాంటి అందం అంటే అట్లా అందంగా ఉంటుంది. అది కాకుండా ఇది ఒకటైందా మేలకోట తిరునారాయణపురం. తిరునారాయణపురం అంటే అది ఆయన ఉన్నప్పుడే చేసిన విగ్రహం. ఈ 2 విగ్రహాలు ఆయన ఉన్నప్పుడే చేసింది. శ్రీపెరుంబుదూరు విగ్రహం మొదట చేసింది కాదు, తర్వాత చేసింది. మొదట చేసిన విగ్రహం మేలకోటలో ఉన్న విగ్రహం మొదట చేసిన. అందువల్ల ఆ విగ్రహాల్లో కొంచెం ఆయన కొంచెం పుష్టిగా బాగుంటాడు. శ్రీపెరుంబుదూరు విగ్రహం అంటే కొంచెం వయసు అయినట్టు ఉంటుంది. మీరు సేవించవచ్చు. ఈ విగ్రహానికి ఆ విగ్రహానికి తేడా ఉంటుంది. ఆ మేలకోట విగ్రహం మాట్లాడిందంట. పెద్దవాళ్ళు చెప్తారు. ఆవిడ మనకి ఏం సందేహాలు ఆ సందేహాలతో అడిగేదికి మాట్లాడిందంట. అందువల్ల అది ఎంత అందం సేవిస్తానే ఉండొచ్చు. అంత అందంగా ఉంటుంది మేలకోట విగ్రహం. అదే ప్రకారం తిరుమలకి పోయిన ఎవరు తిరువేంకటపడియాని సన్నిధిలో అక్కడ విగ్రహం ఉండే భాష్యకారులు రాసి ఉంటారు. తెలుగులో రాసి ఉంటారు. భాష్యకారులు రాసి ఉంటారు. అక్కడ విగ్రహం ఎట్లాంటి విగ్రహం? ఆనందమైన విగ్రహం సేవిస్తూ ఉంటారు. అదే ప్రకారం శ్రీరంగం అది తానాన తిరిమేని ఆయన అది అట్లాంటి ఆయనే ఉండే తిరిమేని ఆశ్చర్యమైన తిరివేను పెద్దమైన భయంకరందన్ పల్లమమే విరళం పావనమాగియ పైంతువరాడై பதிந்தமரும் கடகம் முப்பரிநூறுடு முன்கையிலேந்திய முக்கோள் தன்னழகம் முன்னவதந்திடு மொழிகள் நிறைஞ்சிடு முருவல் நிலாவழகும் கற்பகமே விடு கருணை பொழிஞ்சிடு கமலக் கண்ணழகும் காரிசி தன்கடல் சூடிய முடியும் கரணர்ஷிக்க முடியும் எப்பொழுதும் எத்திராஜன் வடிவடுகு என் இதயத்துள்ளதால் இல்லை எனக்கெதிர் అని చెప్పి ఆశ్రయించిన అంత అందం రామానుజుల వారి అందం అంటే అందం అనేది తిరునక్షత్రమే అందం. అదే ప్రకారం ఆ తిరునక్షత్రం అందం అందుకు చెయ్య తిరువాదిరి అన్నాడు. చెయ్య తిరువాదిర నక్షత్రం ఎలా ఉంటుంది? తిరువాదిర అంటే ఆరుద్ర నక్షత్రం అడిగిన అప్పుడప్పుడు ఇక్కడ పాసురంలో ఏం శబ్దం ఉండదో ఆ శబ్దమే చెప్తాను. అయితే దానికి ముందు మీ దానికి అర్థం చెప్పేస్తాను. ఆ అర్థాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తిరువాదిర అంటే ఆరుద్ర నక్షత్రం అని అర్థం. ఇప్పుడు ఈ ఆరుద్ర నక్షత్రం ఎట్లా ఉంటుందంటే ఎర్రగా ఉంటుందంట. అంత నక్షత్రమే అందంగా ఉంటుందంట. అందువల్ల ఆ నక్షత్రం అవతారం చేయడం. అప్పుడు నక్షత్రాన్ని నేను ముందుగా చెప్పాను కదా, నక్షత్రం మనం డైరెక్ట్ గా మన కళ్ళలో చూడొచ్చు. ఏం కాదు. గ్రహణం కళ్ళలో చూడకూడదు. సూర్యుడిని కళ్ళలో చూడకూడదు. నక్షత్రాన్ని మన కళ్ళనే చూడొచ్చు. ప్రతి ఒక్క నక్షత్రాన్ని మన కళ్ళను చూడు. 27 నక్షత్రం మనకు కనిపిస్తుంది. స్వామి ఎట్లా స్వామి ఆ కాలంలో అంతా
ఇప్పుడు కూడా కొన్ని స్కూల్లో చేస్తారేమో తర్వాత అడిగానికి. ఆ కాలంలో స్కూల్లో ఉన్నప్పుడు బడికి పోతారు కదా, ఆడ పిల్లల్ని తీసుకుపోయి ఏదో ఒక రీసెర్చ్ సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్ తీసుకుపోయి దాంట్లో తీసుకుపోయి చూపిస్తారు, ఒక బైనాకులర్ పెట్టి అట్లా చూపిస్తారు, అదిగో ఇది చూడు చూడు అది చూడు చూడు అని చెప్తారు. ఇప్పుడంతా తగ్గిపోయింది అది. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం చూడాల్సిన పని లేదు, డైరెక్ట్ గానే చూడొచ్చు. కంటికి ఏమైంది చెటగదు. 27 నక్షత్రాలు కనిపిస్తుంది అంటే అది తెలిసిన వాళ్ళని పట్టుకొని పోతే కనిపిస్తుంది. మనకి ఆ విషయమే మనకు తెలవదు అనుకోండి, అది లేదండి. 27 నక్షత్రం మనం రాత్రి అయితే మనం చూడొచ్చు. అట్లా ఉన్నప్పుడు ఎర్రగా ఉంటుందంట ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం ఎర్రగా ఉంటుంది. ఎందువల్ల స్వామి ఎర్రగా ఉంటుందంటే రామానుజుల వారు ఎర్రగా ఉంటారు కదా, ఎట్లా ఉంటుంది చవని ఉంటారు కదా. అదే ప్రకారం అది శ్రీమాన్ ఆవిరభూద్భూము రామానుజ దివాకరగా, శ్రీమాన్ ఆవిరభూద్భూము రామానుజ దివాకరగా అంటారంటే రామానుజుడు శ్రీమాన్ ఆవిరభూద్భూము అంటే ఆరుద్రాంశ ఎర్రగా ఉంటుంది. ఎందుకు స్వామి? దానిలో అవతారం చేసిన దాని వల్ల అది ఎరుపుగా ఉండదు. లేదు స్వామి, ఆరుద్ర నక్షత్రం ఎరుపు, ఆ నక్షత్రం అవతారం చేశారు కదా, అందువల్ల రామానుజుల వారు ఎరుపుగా ఉన్నారు అంటే కాదంట. రామానుజుల వారు ఆరుద్ర నక్షత్రం అవతారం చేసిన దానివల్ల ఆరుద్ర నక్షత్రం ఎరుపుగా ఉండదు. స్వామి మీరు తప్పుగా చెప్తున్నారు. నక్షత్రం ఎప్పుడూ ఉండదు. రామానుజుల వారు అవతారం చేసి ఇప్పుడే కదా, 1000 సంవత్సరాలు అంతే కదా. ఇప్పుడు ఆ 1000 సంవత్సరం ఉంది, ఆ నక్షత్రం లేదా? ఆరుద్ర నక్షత్రం ఉండదే. అప్పుడు అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఏం చెప్పాలా? ఆరుద్ర నక్షత్రం ఎర్రగా ఉన్నది, అందువల్ల రామానుజుల వారు ఆరుద్ర నక్షత్రం అవతారం చేసిన దానివల్ల రామానుజుల వారు ఎర్రగా అవతారం చేశారు అని చెప్పండి. అయితే మీరు అట్లా చెప్పనంటారు. మీరు చెప్పింది ఏం తెలుసా? రామానుజుల వారి ఎరుపు, అందువల్ల ఆరుద్ర నక్షత్రం ఎరుపుగా ఉండదు అంటారే. ఎట్ట స్వామి? నక్షత్రం ముందా రామానుజుల వారి ముందా? నక్షత్రం కదా ముందంటే లేదున్నాడు. నక్షత్రం ముందు కాదంటే మన సామాన్యంగా మనం అట్లదని అనుకుంటాము. ఎది ముందంటే నక్షత్రం ముందు, రామానుజుల వారు వెనకందని అనుకుంటాము. అట్లా కాదు. ఈ నక్షత్రం ఉండేది ఈ ప్రాకృత భూమి. ప్రాకృత భూమి అంటే ఇది వచ్చి ఎప్పుడైనా ఇది చెడిపోద్ది, ఈ భూమి మీద ఉండాలి. అయితే ఇది లీలా విభూతిలో ఉండాలి. లీలా విభూతి అంటే భగవంతుని దగ్గర బ్రహ్మ ఆయనకి ఆయుష్ అయిపోయిందానికి ఇళ్ళలా పొద్ది, అప్పుడు నక్షత్రాన్ని పొద్ది. అట్టయితే నక్షత్రం పోద్ది. అయితే స్వామి రామానుజుల వారి అవతారం ఆదిశేషుడు అవతారం. ఆయన ఉండేది నిత్య విభూతి. అప్పుడు నిత్య విభూతిలో ఆదిశేషుడు అవతారంగా రామానుజులు ఉన్నారు కదా, ఆయన ముందా లేదు ఈ నక్షత్రం ముందా? అవును స్వామి. అట్టయితే నక్షత్రం వెనకాలని అంటే నక్షత్రం బ్రహ్మక ఆయుష్ అయిపోయింది అనుకోండి, పొద్ది, ఆ నక్షత్రం పొద్ది. అయితే రామానుజుడు అట్ట కదా, ఆయన నిత్య సూర్య అయిందే. శ్రీవైకుంఠం ఏ రోజున ఒక రోజు పొద్దా లేదే, ఎప్పుడుండదు కదా, ఎప్పుడు నిత్య సూర్య అయిపోయినాడో అందువల్లదా ఆ రామానుజుల వారు ఎర్రగా ఉండే దానివల్ల, అందువల్ల ఆయన దేంట్లో అవతారం చేశాడు? ఆరుద్ర నక్షత్రం అవతారం చేసిన దానివల్ల ఆరుద్ర నక్షత్రం ఎరుపుగా ఉన్నది. ఇప్పుడు ముందుగా చెప్తాను కదా, 27 నక్షత్రాలు చూడొచ్చు. అయితే అడిగని తెలవదు, దానికి తెలిసిన వాళ్ళు ఉంటారు. దాని ఆ మానశాస్త్రం ఉంటుంది. ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చూపిస్తారు, ఈ ప్రకారం ఇట్లా పెట్టుకొని చూస్తే ఆ నక్షత్రం కనిపిస్తుంది అని చెప్తారు. ఎందుకోసం చెప్తారంటే ఆ ప్రకారం అవతారం ఇది తిరువాదిర, ఆరుద్ర అంటే తిరువాదిర అంటే కదా, దాంట్లో ఎరుపుకున్నది అంటే ఇది రాసింది ఎవరు తెలిసిన? వ్యాఖ్యాత పిల్లలోకంజీ రాసింది. మనం ఏమనుకుంటాము? రామానుజుల వారు ఇప్పుడు అవతారం చేశాడు, ఆరుద్ర నక్షత్రం ముందుగా ఉండదు, ఆరుద్ర నక్షత్రం ఎర్రగా ఉండే దానివల్ల ఈయన ఎర్రగా ఉన్నాడు అని చెప్పుకోండి కదా. అట్లా కాదంట, ఈయన ఎరుపు, ఈ ఎరుపు ఆరుద్ర నక్షత్రం పోయిందంట. ఆ ఎట్లా స్వామి అంటే ఈయన నిత్యసూరి, ఆయన నిత్యసూర్య ఆరుద్ర నక్షత్రం కాదే, అందువల్ల అది ఎప్పుడైనా పోద్ది కదా, అందువల్ల అంటే ఇదంతా ఈ ప్రకారం ఇదంతా మనకి ఎట్లా తెలుస్తుంటే వ్యాఖ్యానం లేదంటే తెలవదు, వ్యాఖ్యానం లేదంటే తెలవనే తెలియదు. అందువల్ల వ్యాఖ్యానం అనుసరించిదా మనం ఏ కాలక్షేపమైనా చెప్పాలా, మన నోటికి వచ్చినప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమైనా తప్పుగా అయిపోతుంది. ఇది అప్పుడు సులభ శ్రీ సంబంధమైన కైంకర్య సామ్రాజ్యాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. ఏదంటే
వేదాంత మార్గాన్ని స్థాపనం చేశాడు స్వామి రామానుజుల వారు. ఈరోజు మన శాస్త్రం ఇంత మాత్రం తెలుసుకుంటున్నాం, ఇంత మాత్రం చేవిస్తున్నామంటే రామానుజుల వారు అనుగ్రహం. ఆయన అనుగ్రహం చేయలేదనుకోండి, శాస్త్రానికి తప్పుగా అర్థం చేసి ఏదేదో చేసి ఉంటారు. అందువల్ల అది స్థాపనం చేసాడు. అది కాకుండా ఈ కైంకర్య సామ్రాజ్యం అనేది కైంకర్య పూర్తిగా చేసాడు. ఇది ఒకటి. దీని తర్వాత ఆశ్చర్యం ఇంకో విషయం చెప్తాడు. మన్నయిరెందుతుడావి వామనన్ మన్యదివన్నం విన్నెచ్చుడు గవన్మేవు వైకుంఠం என்று கை காட்டும் கண்ணை உண்ணீர் மல்கனின்று கடல் வண்ணன் மண்ணி இதுக்க பெண்ணை பெருமையல் செய்தார்க்கு என் செய்கேன் பெய்வலையீரே சுலப ஸ்ரீமான் என்று மாப்பொழு செய்யதோர் ஞாயிற்றை காட்டி சுலப ஸ்ரீமான் என்று மாப்பொழு చెయ్యదోర్ న్యాయిట్రై కాటి శ్రీధరన్ మూర్తి ఈదన్నం అన్నాడు. అట్టయితే ఇంట్లో సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడు ఎలా ఉంటాడు స్వామి? ఎర్రగా ఉంటాడా, ప్రకాశంగా ఉంటాడు? ప్రకాశంగా ఉంటాడు. అయితే ప్రకాశంగా ఉంటాడని చెప్తే కదా, దాన్ని ప్రధానంగా ఎర్రగా ఉంటాడని చెప్తారు కదా. అప్పుడు ఈ ప్రకారం ఆ సూర్యుడిని చూసి శ్రీధర్ అంటాడు, సూర్యుడిని చూసి శ్రీధర్ అంటాడు. ఎవరు చెప్పింది? ఇది నమ్మాడు చెప్తున్నాడు. సూర్యుడిని చూసి శ్రీధర్ 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 అంటే చెయ్యదో న్యాయిట్రై కాట్టి అదని ఫలఫలప్పు అంటాడు. అప్పుడు పెరుమాళ్ తిరిమి శ్రీమాన్ చెప్తుంది. రామానుజుడు శ్రీమాన్ అంటే చెయ్యదో న్యాయిట్రై పోలే అంటారు. ఏమిటే రామానుజుడు వాడు సూర్యుడు లాగంటారు. రామానుజుడు వాడు సూర్యుడు లాగంటారు. ఎట్లా స్వామి సూర్యుడు లాగా చెప్పేస్తుంటే దానిదా దృష్టాంతం ఎత్తారు. ఏం దృష్టాంతం తెలుసా? తిరువాయుడి 4వ పత్తు 4వ తిరువాయుడి, చాలా ఆశ్చర్యమైన తిరువాయుడి. దాని తల్లి పాసరం అది. పరాంకుశ నాయికి నమ్మాళ్వారు. ఆ నమ్మాళ్వారు తల్లి భావనలో పాత్ర అనుగ్రహిస్తారు ఒక తిరువాయుడి. అదే మన్నయిరందురాయుడు పదిగం. అది ఏం చెప్తుందంటే, ఇప్పుడు భగవంతుడు సంబంధం దొరకలేదు, అందువల్ల చాలా శ్రమ పడిపోయింది పరాంకుశ నాయకి. ఏంది? ఆడభావం వచ్చేసింది. దానివల్ల ఏ వస్తు చూసినా అది భగవంతుడు సంబంధం ఈ ప్రకారం నా కూతురు చెప్తుంది అని చెప్పి తల్లి చెప్తుంది ఆ పాసనంలో. 4వ పత్తు 4వ తిరువావిడి ఆలస్యం అయిపోయిన తర్వాత అది ఎత్తి చూడండి. తిరువావిడి 4వ పత్తు 4వ తిరువావిడి మన్నయిరందుతుడావి వామనన్ మన్యది అని చెప్పింది. దీంట్లో నమ్మాళ్ళు వారు ఏం చేసంటే ఆయన స్థితి పోయింది. ఎందుకంటే ఎక్కడెక్కడో చూసేదంతా ఏదేదో తలుసుకొని ఏం చేస్తారంటే భగవత్ సంబంధం నాకు దొరకలేదు అని చెప్పి ఆళ్వార్ తిరునవరు చింత చెట్టు మీద కూర్చొని అక్కడ కింద మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి ఎత్తుకొని ఈ మట్టి చేతులు పెట్టుకొని ఇదిదా వామనుడు కొలిసిన మట్టి అంటాడు. వామనుడు తెలుసు కదా, త్రివిక్రమ అవతారం, వామన అవతారం. వామనుడు కొలిసాడు కదా ఎవరిని? మహాబలి చక్రవర్తికి భిక్షం అడిగాడు. 3 అడుగులు కావాలని 3 అడుగులు కావాలంటే అతను ఇదిగో ఇస్తానని చెప్పాడంటే గిడుగుని తిరువుడి పైకి పెరిగింది. అప్పుడు ఆయన కొలిసాడు కదా, ఆ మట్టి కొలిసాడు కదా. ఆ మట్టి ఏ మట్టి అంటే ఆళ్వార్ తిరునగలో ఆయన కూర్చున్నాడు కదా, ఆ మట్టి ఎత్తి ఇద్దా వాముడు కొలిసిన మట్టి అంటాడు. స్వామి ఏంది స్వామి ఇది? వామన అవతార ఆళ్వార్ తిరునగ జరిగిందా? మొదటది. రెండోది, ఆయన తిరువుడి పైకి బ్రహ్మలోకం జరిగింది పోయిందే, అంత కొద్ది మట్టిని ఆయన కొలిచి ఉంటాడా? కాదే. అంటాడంటే కూతురు చెప్తుంది అని చెప్పి తల్లి పాసనం ఇది. ఈ ప్రకారం అదే కృతయుగంలో వామనావతారం త్రివిక్రమం జరిగింది. అయితే ఇప్పుడు ఇది వామడు మట్టి, వామనుడు మట్టి అని చెప్తున్నాయి. అదే ప్రకారం కోమలవాన్ కండ్రై పుల్గి గోవిందన్ మెత్తవనెన్నం పోమిల నాగత్తిని తినిపోయి కోమలవాన్ కండ్రై పుల్గి ఒక దూడను చూసి దాన్ని ఆలింగనం చేసుకుంటాడు. ఎవరు? పరాంకుశ నాయకి. ఇప్పుడు కూతురు కదా, పరాంకుశ నాయకి అట్నే ఆలింగనం చేసుకుంటుంది. ఆలింగనం చేసుకొని ఈ దూడనిదా కృష్ణుడు పూర్తిగా పెట్టుకున్నాడు. ఈ దూడదా కృష్ణుడి దగ్గర ఉంది, అట్లాంటి దూడదా నేను ఇప్పుడు పెట్టుకున్నాను అంటాడు. కృష్ణుడు అవతారం జరిగింది ద్వాపర యుగం, ఈయన అవతారం చేసింది కలియుగంలో. దానికి దీనికి తేడా చాలా ఉండదు స్వామి అంటే ఆయన ఆ ప్రకారం చెప్తారు. అదే ప్రకారం కోమలవాన్ కండ్రైపుల్కి గోవిందన్ మైతనం పోమిల నాగత్తిన్ తిన్పోయి, ఒక పాము, మంచి పాము పడ ఇంత ఎత్తుకొని ఇటు చేస్తుంది. ఆ పామును చూసి
సో పాము పోతుందే, పాము పోతుందే, ఇదేంటి విషం పాము కదా, విషం ఉంటుంది కదా, కరిసిందంటే ఏమవుద్ది, ప్రాణం పోద్ది వెంటనే. అట్లనే అంత పచ్చగా అయిపోయి అంత ప్రాణం పోద్ది కదా. అదంతా తెలుసుకోకుండా దాన్ని పోయి అట్లా పట్టుకుంటున్నాడు ఎవడు, ఆ పరాంకుశనాగి పట్టుకొని, ఇది ఏం తెలుసా, ఇదిదా నా పెరుమాళికి ఆదిశేష పర్యంకత్వం, దీని మీద పండుకుంటాడు. ఆదిశేషం మీద పండుకుంటాడు, తిరుప్పార్కడలో ఆదిశేషం మీద పండుకుంటాడు, శ్రీవైకుంఠ ఆదిశేషం మీద కూర్చొని ఉంటాడు. అట్లా ఉన్నప్పుడు ఇది ఆదిశేష పర్యంకత అంటే ఆ పాముని పెట్టుకొని చెప్పుకుంటాడు కదా. ఇట్లా చెప్పుకుంటా ఒక పాసరంలో ఒక పాసరం, చెయ్యదో ஞாயிற்றை కాటి శ్రీధరన్ మూర్తి ఈదన్నం. చెయ్యదో ஞாயிற்றை కాటి, ఎర్రంగా ఉండే సూర్యుడు, ఆ సూర్యుడిని చూసి శ్రీధరుడు మూర్తి ఇద్ద, శ్రీధరుడు అంటే శ్రీమన్నారాయణుడు, శ్రీధరుడు ఇద్దా అని చెప్పి స్వామి, శ్రీధరుడు ఎర్రగా ఉంటాడా, శ్రీమన్నారాయణ ఎర్రగా ఉంటాడు, నలుపుగా ఉంటాడు. కరియగోళ తిరువురు కాన్బన్నాను మొదలగా విజయాడు చెప్తున్నారు. కరియగోళ తిరువురు తిరుదందాగిలం దేవబిరానుడై, కరియగోళ తిరువురు మనం చూసినాము కన్ని తిరుతాములు, నల్లగా ఉంటాడు ఇవరు శ్రీమన్నారాయణుడు. అట్లున్నప్పుడు ఇక్కడ శ్రీధరన్ మూర్తిని ఎర్రగా ఉండే సూర్యుడిని చూసి శ్రీధరన్ చెప్తాడు. శ్రీధర్ ఎర్రగా ఉంటాడంటే ముగిల్ వర్ణన్ అంటే ఎట్లా ఉంటుంది, నలుపు నైల్యం. నైల్యం అంటే ఒక మారిగాను ఒక కలర్, అది ఆ రెండు కలిసి ఉంటది, అట్లాంటి కలర్ దా శ్రీమన్నారాయణుడు. శ్రీధర్ అని చెప్పాడంటే ఎందుకు చెప్తున్నంటే, శ్రీధరుడు దాస్ ఎర్ర కదా ఉంటాడు, ఎరుపో నలుపో చెప్పనవ్వకుండా ఒక ఎరుపు ఉంటుంది తింటాడు. ఎట్ట స్వామి ఎరుపు అంటే, శ్రీమహాలక్ష్మి ఇక్కడ ఉంటది కదా, అగలగిల్లేని ఎరయమెన్ను అలర్మేల్ మంగ వరమాని ఇక్కడ ఉంటది కదా, ఆమె ఎట్లా ఉంటది, మయ్యారు కరంగన్ని కమలమలర్మేల్ చెయ్యాలని చెప్పి ఆమె ఎర్రగా ఉంటుంది. పిరాట్టి శ్రీమహాలక్ష్మి ఎర్రగా ఉంటుంది. ఈ ఎరుపు అంతా ఏమైందట, ఆయన తిరిమేని పూర్తిగా వచ్చేసిందట. వచ్చేసి ఆ నరుపినంతా ఏం చేసిందంటే మూచేసిందట. ఈ పిరాట్టి ఎరుపు, పిరాట్టి ఆయన తిరిమేని ఎరుపు, ఆ పిరాట్టి తిరిమేని ఎరుపు, పెరుమాళ్ తిరిమేని నలుపు. ఆ నలుపుని అట్నే కబలీకరం చేసుకొని అదంతా మూచేసి ఎరుపుగా వచ్చేసిందిట. అందువల్ల ఏం చేసింది, చెయ్యదో ஞாயிற்றை కాటి శ్రీధరన్ మూర్తి ఈదన్నం. చెయ్యదో ஞாயிற்றை కాటిన ఆ ஞாயிறு అనే ఒక సూర్యుడు, ஞாயிறு అంటే సూర్యుడు అని అర్థం. ఆ సూర్యుడు ఎట్లా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు. ఎర్రగా ఉంటా ఏం లేదు, ప్రకాశంగా ఉంటాడు. అయితే ఆ ప్రకాశం అనేది ఎరుపుగా పెట్టుకొని ఆ ప్రకారం ఉండంటే, ఇప్పుడు ఎందుకు అది నేను చెప్తున్నంటే, ఆ ప్రకారం స్వామి రామానుజుల వారు ఉండారంట. చెయ్యదో ஞாயிற்றை కాటి అని చెప్పిన ఇదంతా పెరుమాళ్ తీర్మేన ఉంటుంది కదా. అదే పోల అదే ప్రకారం శ్రీధరుడు అంటే శ్రీమాన్ని పెట్టుకోవచ్చు. శ్రీమాన్ ఆవిరభూద్భవము, రామానుజుల వార్త శ్రీమాన్. ఆ శ్రీమాన్ என்ன చెయ్యదో ஞாயிற்றை కాటి. అటైతే ఎట్ల సూర్యుడు ఎట్లా ఉదయం ఎట్లా వస్తాడో రామానుజ దివాకరగా, లోక దివాకరగా అంటే లోక, అందువల్ల వాడుద ఆ రామానుజ వాడుద సూర్యుడు. ఎట్లాంటి సూర్యుడు, చెయ్యదో ஞாயிற்றை కాటి అనే సూర్యుడు. అట్లాంటి సూర్యుడుగా రామానుజ అవతారం చేశాడు కదా. అందువల్ల రామానుజుడి అవతారం వల్ల కలియం కడుం కండుగొన్మిన్ కడల్ వన్నన్ భూతంగల్ మన్మేల్ మణియప్పుకుంది ఇసపాడి ఆడి ఉడిదరక్కండు అని చెప్పినాయి. ఇదంతా మనకి ప్రత్యక్షంగా లేదు, మనం ఇదంతా ఏదో పుస్తకం నుండి తెలుసుకుంటాము. అయితే ప్రత్యక్షంగా ఈ ప్రకారం రామానుజుని అనుగ్రహం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉండారా స్వామి? ఉండారే. ఇదంతా పాసిబుల్గా చెప్తున్నాము. ప్రత్యక్షంగా డైరెక్ట్గా చేసిండారా అంటే స్వామి ఆలవందారు చేశాడు. ఆలవందారు రామానుజుల వారిని చూశాడు. అయితే రామానుజులు ఆలవందాన్ని సేవించిన భాగ్యం దొరకల. అది ఏందో భగవంతుడు ఆ ప్రకారం చేశాడు. ఆలవందారు పీరియడ్లోనే రామానుజుల వారు ఉన్నారు. ఇద్దరు ఒకటి కూడా కలిసేరంటే కలవల. ఎట్లుండ చూడండి. ఇదే విచిత్ర ఈశ్వర సంకల్పం అంటారు. విచిత్ర ఈశ్వర మనకి కొన్ని మందిలు పిల్లలు ఎత్తుకుతా ఉంటారు. మన అబ్బాయికి పిల్ల కావాలండి, మంచి అమ్మాయి కావాలని ఎత్తుకుతా ఉంటారు. కొన్ని మందికి కూతురికి మంచి అబ్బాయి కావాలని ఎత్తుకుతా ఉంటారు. కడాన్ని చూస్తే పక్కింటనే ఉంటుంది. తెలవలేదంటే తెలవలేదు. అదే ప్రకారం
ఇద్దరు ఏకకాలంలో ఉండిండారు. స్వామి ఆలవందారును, స్వామి రామానుజుల వారును ఒకే పీరియడ్‌లో ఉండిండారు. అయితే ఒకరికొకరు కలుసుకున్నారంటే కలుసుకోలేదు. అయితే రామానుజుల వారిని ఆలవందారు కటాక్షించారు. అప్పుడైనా ఆయన మాట్లాడినుంటే అసలు మాట్లాడలే. అది ఆ కటాక్షం ఎప్పుడు స్వామి జరిగింది? "ఆముదల్వన్ ఇవనెండు தந்தேற்றியன் நாமுதல் வந்து புகுந்து நல்லின் கவி தூமுதலப்பனை தாந்தன்னத்தையன் ஆய்வுதலப்பனை என்று మరప్పని" అని ఒక పాసురం. ఆముదల్వన్ ఇవనెండు தந்தேற்றி, ఆయనకి పేరు అప్పుడు రామానుజన్ పేరు, ఇలయాళ్వార్ని పేరు. రామానుజుల వారికి వెనకాలదా రామానుజన్ అని పేరు వచ్చింది. ఇలయాళ్వారి పేరు. ఇలయాళ్వారిని మన సంప్రదాయానికి ప్రధానంగా ఈయనదా తీసుకురావాలని చెప్పి ఏంది ఆలవందారు నిర్ణయం చేశాడు. నిర్ణయం చేసి శ్రీరంగం నుంచి అక్కడికి వచ్చాడు, కంచికి వచ్చేసాడు. శ్రీరంగం నుంచి కంచికి వచ్చాడు. కంచికి వచ్చి అప్పుడు ఎవరున్నారు? ఇలయాళ్వారు అక్కడదా ఉన్నారు. ఏం చేస్తున్నారు? తీర్థ కైంకర్యం చేస్తున్నారు. తీర్థ కైంకర్యం అంటే ఇప్పుడు శాలక్కనర్ అని పేరు. అక్కడ ఇప్పుడు కంచిలో ఉండదు. ఆ కెనర్ అంటే బావి. ఆ బావి నుంచి తీర్థం తీసుకొచ్చి ఇవరికి కంచి దేవ పెరుమాళకి నిత్య కైంకర్యానికి చేస్తాను, నిత్య శివారాధనకి చేస్తా ఉన్న కైంకర్యం, ఆ కైంకర్యం చేస్తున్నాం. ఆ కైంకర్యం చేయించి నియమనం చేసిందే ఎవరంటే ఎవరు? తిరుక్కచ్చిన మీద. ఇంతని తిరుక్కచ్చిన బ్రాహ్మణుడు కాదు. అయితే ఆయనదా ఈ ప్రకారం చేయొచ్చు, ఈ ప్రకారం చేయొచ్చు అని చేస్తారు కదా. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఆ తిరుక్కచ్చినంబి అడుగుతున్నాడు ఆలవందార్ శిష్యుడుదా తిరుక్కచ్చినంబి. ఆలవందార్కి ప్రధాన శిష్యుడు 5 శిష్యులు. 6వ శిష్యుడు తిరుక్కచ్చినంబి. ఇంకా చాలా మంది శిష్యులు ఉన్నారు. ఉంటే ఆయనకి పేరే పరమాచార్యుడని ఆలవందార్ అంటారు. పరమాచార్యుని పేరు, వేరే ఎవరికి పరమాచార్యుని పేరే లేదు. అట్లాంటి వైభవం ఉండేదాని వల్ల ఆయన కటాక్షం చెయ్యాలా, ఈయనగా మూర్ధ విశిష్టగా ఈ విశిష్టాద్వైత సిద్ధాంతానికి పూర్తిగా ప్రధానకర్తగా ఈతంగా రావాలని చెప్పి అక్కడ కటాక్షం చేస్తాడు. అప్పుడు అడగతాడు ఎవరిని? ఇలయాళ్వారు. ఎవరు? ఆయన చూసింది లేదు. ఎవరు ఇలయాళ్వారు? ఈ గోష్ఠిలో సన్నిధికి పోతున్నారు. ఈ యాదవ ప్రకాశం గోష్ఠి బాగా తెలుసుకోండి. యాదవ ప్రకాశర్ దగ్గరదా అప్పుడు పాఠం చదువుతున్నాడు, కాలక్షేపం చేస్తున్నాడు స్వామి రామానుజుల వారు. అదే స్వామి యాదవ ప్రకాశం అద్వైతి కదా. అద్వైతి దగ్గరపై ఈయనపై కాలక్షేపం చేయొచ్చు అంటే అద్వైతం తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటేదా విశిష్టాద్వైతం. ఇప్పుడు ఏమీ లేదు మనకి. ఇతను మంచోడు అంటే అతను చెడ్డోడని తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఇక్కడ మంచోడని రాదు. మంచోడు ఒకటే తెలుసుకుంటే లాభం లేదు. అప్పుడు చెడ్డోడు తనని మనకి తెలుసుకుంటేదా అది అతనికి ఇతనికి కంపారిజన్ చేయాలి కదా. అందువల్ల ఆయన తెలుసుకోవాలని చెబితే యాదవ ప్రకాశం దగ్గర కాలక్షేపం చేశాడు. అప్పుడు ఆయన దగ్గర పాఠం చదివేదాని నుంచి ఆలవందారు ఆయన ఏం ముట్టుకోలే. ఆయన పెద్ద ఆయన దగ్గర కాలక్షేపం చేస్తున్నాడు, అది వేరే సంప్రదాయం ఉంటే కూడా మనం ఏం చేయకూడదు, భగవద్ అనుగ్రహం వల్ల మన దగ్గరికి వస్తాడు అని చెప్పి అప్పుడు కటాక్షించాలని చెప్పి అప్పుడు ఇలయాళ్వారు ఎవరించి పడగతారు ఎవరిని? తిరుక్కచ్చిన మీది ఆ గోష్ఠిలో, యాదవ ప్రకాశ్ గోష్ఠిలో. అప్పుడు చూపిస్తాడు, అదుగో స్వామి, అదుగో బాగా పైకి బాగా పొడువుగా ఉన్నాడు, బాగా గంభీరంగా ఉన్నాడు, బాగా ఎర్రగా ఉన్నాడు, బాగా తిరుమల కాపు బాగా సాత్విగా ఉన్నాడు. అది కాకుండా చూస్తేనే ఆయన సేవించాలనే ఒక అభిప్రాయం వస్తుంది. అట్లాంటి స్వామిదా ఆయనదా ఎవరు? ఇలయాళ్వారిని పేరుని చెప్పినప్పుడు అప్పుడు ఆయన కటాక్షం చేస్తాడు. ఇప్పుడు ఈ ఎవరు తెలుసా? అది చూపించింది ఎవరు తెలుసా? గజేంద్రదాసర్ అనే తిరుక్కచ్చినంబికి గజేంద్రదాసర్ అనే పేరు. తిరుక్కచ్చినంబికి ఈయన మాఘమాసం ఈయన అవతారం చేశాడు. మాఘమాసం మృగశీర్ష నక్షత్రం. మాఘమాసం మృగశీర్ష నక్షత్రంలో ఈ తిరుక్కచ్చినంబి అవతారం చేసి ఈయనకి కాంచీపూర్ణను ఒక పేరు ఉండదు. కాంచీపూర్ణర్. దాని తర్వాత గజేంద్రదాసర్ అని ఈయనకి పేరు. తిరుక్కచ్చినంబి అనే పేరు వెనకాలదా వచ్చింది. కాంచీపూర్ణ పేరు గజేంద్రదాసర్ అనే పేరు. ఆయన మాసం మృగశీర్షంలో ఈయన అవతారం చేసాడు. ఉన్నా కూడా ఈయనగా తీర్థ కైంకర్యం పూర్తిగా ఈయన చేసాడు. ఉన్నా కూడా ఈ ప్రకారం ఈయన చెప్పిన తర్వాత స్వామి ఆలవందార్ అనుగ్రహం చేస్తాడు. ఏం అనుగ్రహం చేస్తాడంటే ఆముదల్వన్ ఇవనెండు தந்தேற்றியன் నాముదల్ వందు పుగుందు నల్లిన్ కవి అని చెప్పి ఆ ముదల్వనాం, ఇతనే ముదల్వ అంటే ప్రధానం, ఈ సంప్రదాయానికి ఇతనే ప్రధానంగా రాణి అని చెప్పి మొదల్లో కటాక్షం చేస్తాడు. ఈ కటాక్షం చేసిన దాని వల్లదా
ఆలవందార్ మీద ఒక శ్లోకం రాశాడు స్వామి రామానుజుల వారు. ఆ శ్లోకం చెప్తాను చూడండి. యత్పదాంబోర్ అత్యాయ విశ్వస్త అశేష కల్మషగా వస్తుతాముపయాతోగం యామునేయం నమామితం. అవస్తుగానే ఉన్నాను, నన్ను వస్తువుగా చేసిందే ఎవరు? ఆలవందార్దా అని చెప్పి స్వామి రామానుజుల వారు ఒక శ్లోకం రాశారు. మొదట ఆయనకి తెలవదు, తర్వాత దానికి తెలిసిన తర్వాత అవస్తుగా ఉన్నాను. అవస్తు అంటేమే, వస్తు అంటే ఒక వస్తుగా ఉండాలంటే దీనికి ఉపయోగించుకోవద్దంటే వస్తువుగా ఉంటుందని అర్థం. దేనికి ఉపయోగం లేదు స్వామి, అది ఇతిని పారేయాల్సిందే. అదంటే దానికి అవస్తుని పేరు. అవస్తుగా ఉన్నాను, నేను ఎందుకు ప్రయోజనమే లేదు. అవస్తుగా ఉండే నన్ని వస్తుగా మార్చింది ఎవరంటే ఆలవందరదా అని చెప్పి ఎవరు చెప్పుకుంటున్నారు? రామానుజులు వారు చెప్పుకుంటున్నారు. అందువల్ల ఆయన కటాక్షం చేశాడు. కటాక్షం చేసింది ఒకటే కాదు, కటాక్షం చేసేసి ప్రార్థన చేసుకుంటాడు. ఎవరి దేవపెరుమాళ దగ్గర, ఎవరి దగ్గర? శ్రీనిధిం అపారం అర్తిదార్థ పరిధాన దీక్షితం సర్వభూత సుకృతం దయానిధిం దేవరాజ మతిరాజమాశ్రయం అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇంతవరకు శరణాగతి చేసింది లేదు, ఎవరిని సేవించింది లేదు, నిన్ను ఒకటే సేవిస్తాను, వేరెవరిని అయితే శరణాగతి కూడా నేను దేనికి చేసింది లేదు, ఇప్పుడు శరణాగతి చేస్తాను. ఏం శరణాగతినే? ఇతన్నిదా ప్రధానంగా తీసుకురావాలని తిరువిడి బలంలో అని చెప్పి అప్పుడు ప్రార్థన పెట్టుకుంటాడు. ఎవరి దగ్గర? దేవపెరుమాళ దగ్గర. దేవపెరుమాళ అనుగ్రహం వల్లదా స్వామి రామానుజులు వారు రామానుజరుగానే అయ్యారు. దీనికి ఎక్కడ తెలుస్తుందంటే, ఆండుగల్ నాల్ తింగలాయ్ రామానుజుడు ఒక పాసరం. ఆండుగల్ నాల్ తింగలాయ్ நிகழ்காலமெல்லாம் మనమే ఎండుపల్ யோனிகள் தோறுவோம் ఇండోరండ్యే కాంతకుతో లన్నల్ తన్ అత్తియూర కరణెక్కి పుండవన్బారని ఈ పాత్రంలో పూర్తిగా చెప్తున్నారు. తిరువరంగత రామానుజుడు చెప్తున్నారు. ఎందుకంటే ఆ దేవపెరుమ అనుగ్రహం పరిపూర్ణమైన అనుగ్రహం ఉంది దానివల్లదా. దాని తర్వాతదా ఆ తిరిగచ్చిన మీద అడిగి నేను ఏం చెయ్యాలా, ఎట్లా చేయాలని కనుక్కొని 6 వార్తలు దొరికిందని మనకు తెలుస్తున్నాం. ఎందుకు వచ్చినట్టుంటే అప్పుడు ఆలవందాల అనుగ్రహం వల్లదా పూర్తిగా అది వచ్చింది. ఇలయాడు అందువల్ల ఆయన అనుగ్రహం ఆ ముదల్వన్ ఇవనండి, ఇవనే ముదల్వనాం, ఇతనే ప్రధానంగా రావాలా, ఇతనే ప్రధానంగా రావాలని అనుగ్రహం చేశాడు కదా. ఆ అనుగ్రహంగా మన సంప్రదాయానికి ప్రధానంగా ఉంది. అట్లాంటి దేవపెరుమాళ్ అట్లనే ఏం చేశాడు? ఈయన శరణాగతి చేస్తున్నాడు, ఈ శరణాగతికి మనం అక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలా? పిరాటి ముఖం చూస్తున్నాడు. పెరిందేవి ముఖం చూసినామంటే ఆమెను ఇట్లా కళ్ళు చెప్పేసింది, చేయొచ్చు, చేసుకోవాల్సింది, ఆయనే ప్రధానంగా రావాలని చెప్పింది. అప్పుడు అనుగ్రహం చేయను. దాని తర్వాత స్వామి రామానుజులు వారు అయిపోయినాం మన సంప్రదాయానికి వచ్చారని చెప్పి సంప్రదాయం. ఆశ్చర్యమైన పాసరం 28వ పాసరం పూర్తి చేసింది. ఆశ్చర్యమైన పాసరం. ఆళ్వాர்கள் தாங்கள் அவதரித்த நாள்களிலும் வாழ்வான நாள் நமக்கு மண்ணுலகே ஏழ்பாரும் உய்ய எதிராதர் உதித்தருளும் చిత్తిరయిల్ చెయ్య తిరువాదిరై అని చెప్పి పాసరం 28వ పాసరం పూర్తి అయిపోయింది. దాని తర్వాత 29వ పాసరం. ఈ 28వ పాసరం దగ్గర 2-3 కాలక్షేపాలు అయిపోయింది. చాలా విషయాలు చూస్తున్నాము. దాంట్లో మీరు రికార్డింగ్ వేసి చూస్తే మీకు అన్ని గుర్తొస్తుంది. 29వ పాసరం ఆశ్చర్యమ పాసరం. ఈ ప్రకరణంలో ఇది కడాపాసనం. ఈ ప్రకరణం అంటే ఏం ప్రకరణం? 2 ప్రకరణం చూసాం కదా. 2 విధంగా మనం పేటికా భావను చూసాము. ప్రథమ పర్వ నెట్టై చర్మ పర్వ నెట్టై నిండి పెట్టుకున్నాం. ప్రథమ పర్వ నెట్టై చర్మ పర్వ నెట్టై నిండి పెట్టుకున్నాం. అటైతే మొదట పాసరం నుంచి 20వ పాసరం దాకా ప్రథమ పర్వ నెట్టై, 21వ పాసరం నుంచి 29వ పాసరం దాకా చర్మ పర్వ నెట్టై. అట్లంటే ఏంటంటే ప్రథమ పర్వ నెట్టై అంటే ఆళ్వారు 10 మందులు, పొయ్గై ఆళ్వార్ ప్రారంభించి తిరుమంగి ఆళ్వార్ పర్యంతం, దాంట్లో మధురగవి ఆళ్వార్ ఆండాళ్ళు కలపకుండా మిగతా 10 మందులు ఉంటారు కదా, వాళ్ళందరూ ప్రథమ పర్వ నెట్టైని పేరు. ఆ ప్రథమ పర్వ నెట్టైని చెప్పింది మొదట 20 పాత్రలు చెప్పేశాడు. అది అయిపోయింది, అది పూర్తి అయిపోయింది. మళ్ళా 2వ భాగం వచ్చే కదా. మొదట భాగం ప్రథమ పర్వ నెట్టై, 2వ భాగం చర్మ పర్వ నెట్టై. ఆ చర్మ పర్వ నెట్టై 2వ భాగంలో ఇది కడాపాసనం, ఇది 29వ పాసనం. అట్లయితే చర్మ పర్వ నెట్టై అంటే ఏమి? ఆచారుడే దేవుడు అని ఉండేటోళ్ళకి ఉండే అనుగ్రహం ఉండే పాసరందా ఇది పాసరం. ఇది 21 నుంచి 29 దాకా. దీంట్లో ఏమవుతుంది? దగ్గర కడాపాసనం ఇది. కడా వస్తుందా? ఆశ్చర్యమైన పాసనం.
అది కాకుండా 3 పాసురాలు స్వామి రామానుజ వారికి అనుగ్రహించారు స్వామి నవాలవమని. దాంట్లో కడాపాసనం. చరమపర్వనిట్టే పాసనంలో కడాపాసనం. రామానుజుల వారికి అనుగ్రహించే 3 పాసనంలో కడాపాసనం. எந்த எதிராஜர் இவ்வுலகில் எந்த மக்கா வந்துதித்த நாளென்னும் வாசியினால் இந்த திருவாதிரை தன்னின் శ్రీమదన నెంగి ఉరువామల్ ఎప్పుడుదుం ఓర్ అని చెప్పినాను. దీంట్లో ఆశ్చర్యమైన ఒక విషయం చెప్తున్నారు. ఏంటంటే ఎంద యతిరాజర్, ఎంద యతిరాజు, ఏ మనసే ఈ చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం ఉండదే దాని మహాత్మ్యాన్ని ఎప్పుడు నువ్వు చెప్పుకుంటా ఉండాల, మర్చిపోబాక. ఏ మనసే, మనసు ఆయన ఎవరిని చెప్పలా, ఆయన మనసుగా చెప్పుకుంటాడు. ఎవరు మనవాళ్ళమని ఆయన మనసుగా చెప్పుకుంటాడు. ఏం చెప్పినా మనసును చూసి చెప్తున్నాడు. ఏ మనసే నువ్వు గుర్తుపెట్టుకోవాలా, మర్చిపోబాక. ఏది మర్చిపోబాక అంటే ఈ చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం ఉంటది కదా, అది ఇప్పుడు చైత్రమాసం ఆరుద్ర ఆరుద్ర అని చెప్తాను కదా. ఒక్కొక్క సంవత్సరంలో చైత్రమాసం దాటిపోయిన తర్వాత కూడా ఆరుద్ర నక్షత్రం అప్పుడుదా శ్రీపతి ముద్ర ఉత్సవం చేస్తారు. అది వైశాఖ మాసంగా ఉంటది, అప్పుడుదా చేస్తారంటే అద్దా ఆయన చెప్తిని. చాంద్రమానం చౌరమానానికి తేడా ఉంటది. తేడా ఉండదంల నెలలు తేడా ఉండేది, నక్షత్రం తేడా ఉండదు, తిథి తేడా ఉండదు. అయితే నెలలు తేడా ఉంటుంది. నెలలు తేడా ఉంటుంటే వీళ్ళకి వైశాఖ మాసం వచ్చేసి ఎప్పుడు ఆ ప్రకారం రాదు, ఎప్పుడో ఒక టైం వస్తుంది. వైశాఖ మాసం వచ్చేసింది అనుకునే అప్పుడు అక్కడ చైత్ర ఆరుద్ర నక్షత్రం అంటారు. ఎక్కడ? తమిళనాడులో. ఎందుకంటే అది సూర్యుడిని చూసిన పంచాంగం, ఇది చంద్రుడిని చూసిన పంచాంగం, కొంచెం తేడా వస్తుంది ఉన్ని. ఇది ఇప్పుడు చైత్రమాసం ఆరుద్ర నక్షత్రాన్ని నేను మర్చిపోవాక అంతే. ఎందుకోసం మర్చిపోకూడదు. అప్పుడు ఏది మర్చిపోవాలా? నువ్వు ఏది మర్చిపోతావో, చైత్రమాసం పునర్వసు నక్షత్రం ఉండదే దాన్ని మర్చిపో. అదే ప్రకారం శ్రవణమాసం రోహిణి నక్షత్రం ఉండదే దాన్ని మర్చిపో. అయితే చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం మర్చిపోబాకంటారు. అదే స్వామి చైత్రమాసం పునర్వసు నక్షత్రం, అదే ప్రకారం శ్రవణమాసం రోహిణి నక్షత్రం ఉంటే చైత్రమాసం పునర్వసు నక్షత్రం రాముడు అవతారం చేశాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారని అని చెప్పి రాముడు అవతారమే అది చేసింది. అది మర్చిపోయినా కూడా తప్పు లేదంటాడు. అదే ప్రకారం శ్రవణమాసం ఏంది? రోహిణి నక్షత్రం, దాంట్లో శ్రీ జయంతి, కృష్ణావతారం, అది మర్చిపోయినా కూడా పర్లేదు. అయితే ఇది మర్చిపోకూడదు, చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం మర్చిపోకూడదు. ఎందువల్ల స్వామి అంటే నీకు శ్రవణమాసం రోహిణి నక్షత్రం గుర్తు ఉండాలంటేను, చైత్రమాసం పునర్వసు నక్షత్రం గుర్తు ఉండాలంటేను, చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం గుర్తు ఉంటేదా ఇదంతా గుర్తు ఉంటుంది, లేకపోతే గుర్తు ఉండదు. అదేం స్వామి, దీనికి దానికి ఏం స్వామి తేడంటే రామానుజుల వారు తెలిపించిన దాని వల్లదా కృష్ణుడు అవతారం మనకు తెలుసు, రామానుజుల వారు తెలిపించిన దాని వల్లదా రామావతారం నాకు తెలుసు, లేకపోతే మనకు తెలుసు అంటే తెలియదు, మనకు తెలుసు అంటే తెలియదు. అప్పుడు ఈయన్ని తెలుసుకోవాలంటే ఆయన తెలవాల, ఆయన తెలవాలంటే ఆయన నక్షత్రం మాసాలు తెలుసుకోవాలి. అందువల్ల చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం తెలుసుకో, ఇది మర్చిపోయినా కూడా పర్వాలేదు అంటాడు. అందువల్ల అప్పుడు చిత్ర ఆరుద్ర నక్షత్రం మర్చిపోబాక, ఎప్పుడు నీ తెలుసుకుంటా ఉండాలి. ఏ మనసే ఎప్పుడు తెలుసుకుంటాడు. ఇప్పుడు పదపదార్థం చెప్తాము. ఎందై యతిరాజర్, ఎందై యతిరాజర్, ఎందై నాకు స్వామి, నాకు స్వామి, ఎంద యతిరాజర్ నాకు స్వామిగా, ఇవ్వులగిల్ ఎందమక్క, ఎంద యతిరాజర్ ఇవ్వులగిల్ ఎందమక్క, ఈ రామానుజులు ఈ లోకంలో నా కోసం వచ్చి అవతారం చేసిన రోజు. ఏం రోజు? అట్లాంటి తిరునక్షత్రం ఏదో, అట్లాంటి తిరునక్షత్రం అనేది ఏం నక్షత్రం? ఆరుద్ర నక్షత్రం, అందమైన నక్షత్రం. ఆ అందమైన నక్షత్రం వైభవాన్ని ఏ మనసే నువ్వు ఎప్పుడు తెలుసుకొని ఉండాలి. అప్పుడు దీంట్లో ఏం చెప్తున్నాడు? నాకు స్వామి ఎంద యతిరాజర్, నాకు స్వామిగా ఉండే ఆ రామానుజుడు, ఆ రామానుజు ఈ లోకంలో అవతారం చేసిన రోజు ఆ తిరునక్షత్రం, ఆ తిరునక్షత్రం ఎట్లాంటి తిరునక్షత్రం? ఆరుద్ర నక్షత్రం, చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం. అట్లాంటి తిరునక్షత్ర వైభవాన్ని ఏ మనసే నువ్వేం చేస్తావు అంటే
ఏం చేసాంటే నువ్వు తప్పకుండా దాన్ని తెలుసుకోవాలా, ఏ కాలంలో తెలుసుకోవాలా. ఏ స్వామి అక్కడ పోయానా అది మర్చిపోయాను, ఇక్కడ పోయానా ఇది మర్చిపోయాను చెప్పబాక, ఎప్పుడు నువ్వు అది గుర్తుపెట్టుకున్నా ఏంటంటే ఆ తిరునక్షత్రానికి అంత వైభవం నీకు తెలుసుకో. ఏదంటే స్వామి అవతారం చేసింది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలా. ఎందుకు స్వామి ஞாபகம் పెట్టుకోవాలా? எந்த எத்திராஜர் இவ்வுலகில் எந்த மக்கா வந்துదిత్త నాలెన్నం వాసినాల్. ఎందుకోసం గుర్తు పెట్టుకోవాలా? మనసుకి చెప్తాడు, ఏ మనసే నువ్వు పెట్టుకో, గుర్తు పెట్టుకో. వెంటనే మనసు అడిగింది, ఎందుకోసం పెట్టుకోవాలా, ఏమైనా ఇస్తాడా, నాకైనా దొరకద్దా అంటే, లేదు లేదు ఆ రామానుజుడు అవతారాన్ని గుర్తు పెట్టుకోవాలా. ఎందువల్లంటే స్వామి ఆయన శ్రీభాష్యం అనుగ్రహించాడు, బ్రహ్మసూత్రానికి శ్రీభాష అనుగ్రహించాడు, అందువల్ల గుర్తుపెట్టుకోవాలా. ఇది ఒకటి. ఆయన దిగ్విజయం దివ్యదేశ యాత్ర పోయాడు, 108 106 దివ్య దేశాలకు పోయాడు. ఆ 106 దివ్య దేశాల యాత్ర పోయాడు కదా, ఆ యాత్ర పోయేది దానివల్ల, అందువల్ల ఆయన గుర్తుపెట్టుకోవాలనా. రెండోది. మూడోది, ఒక్కొక్క దివ్య దేశం రామానుజార్య దివ్యాజ్ఞ వర్తతాం అభివర్తతాం, ఒక్కొక్క దివ్య దేశంలో కైంకర్యాన్ని ఒక్కొక్క దివ్య దేశంలో ఆయన ఏర్పాటు చేశాడు కదా, అది పూర్తిగా చేయని చెప్పి దానికి ఏమేమి చేయాలని చేశాడు కదా, అందువల్ల గుర్తుపెట్టుకోవాలనా. లేదు లేదు స్వామి, ఒక రాజు కూతురు ఆ బ్రహ్మరాక్షసి పట్టుకుంది, ఆ బ్రహ్మరాక్షని పట్టుకుంది కదా, దాన్ని పోగొట్టాడు కదా, ఓ అని ఒక మాట చెప్తే వెంటనే పోయింది కదా, అందువల్ల ఆయన అవతారం గుర్తుపెట్టుకోవాలా. లేదు ఆయన మేలకోటకు పోయి తిరునారాయణం మేలకోటకు పోయి దాంట్లో ఎంత వైభవంగా ఆ సొల్లనారాయణ పెరుమాళికి ఎన్ని ఉత్సవాలు, వైరముడి సేవ అంటే సామాన్యమా, ఎన్నెన్ని ఉత్సవాలు చేశాడు అక్కడ, ఆ కోయిల్ నిర్మాణం చేసి అక్కడ ఎంత వైభవంగా చేశాడు, దానికోసం గుర్తు పెట్టుకోవాలంటే ఇదంతా లేనించి పేసాడు. దీనికి ఏం కొరత లేదు, ఇంత వైభవాలు రామానుజి వారికి ఉంటేను ఇదంతా ఏమి, దీనికి ఏం కొరత లేదు. అయితే ఇది ఎందుకోసం చెప్తున్నా గుర్తుపెట్టుకోవాలా, నా కోసం పెట్టుకోవాలట. ఇది ప్రతి ఒక్కరు తలుచుకోవాలి. రామానుజుడి వారు అవతారం చేసి గుర్తుపెట్టుకోవాలా, మర్చిపోకూడదు. ఎందువల్ల స్వామి, ఇదిగో చెప్పాను కదా, శ్రీ భాషను అనుగ్రహించాడు, వేదాల సంగ్రహం అనుగ్రహించాడు, గద్యత్రయం చెప్పాడు, అనకు గీతా భాష అనుగ్రహించాడు, గుడిలంతా చాలా కైంకర్యం చేశాడు, తిరునారాయణ నిర్ణయం చేశాడు, ఏదేదో చెప్పాడు కదా, ఆ ప్రకారం తెలిసిన దానివల్ల అందువల్ల గుర్తుపెట్టుకోవాలంటే అదంతా కాదు, అదంతా మంచిదే, దానికోసం కాదు, నీ కోసం గుర్తుపెట్టుకో అంటాడు. నా కోసమా, నిన్ను ఉజ్జీవనం చేస్తున్నాడే దానికోసం. అంటే ఈ సంసారం నుంచి నేను తీసుకుపోయి అక్కడ మోక్షానందంలో తీసుకుపోయి విన్నింతల నిండి వీడలిప్పానెమ్మి రామానుజన్ మన్నింతలెత్తి మరణాలం వలత్తని అక్కడ తీసుకుపోయి నిన్ను పెట్టుకుంటాడు కదా, ఎక్కడ శ్రీవైకుంఠంలో ఆయన తిరువడి కింద నేను తీసుకుపోయి పెడతారు కదా, అప్పుడు నీకు ఉజ్జీవనం దొరుకుతుంది కదా. ఆ ఉజ్జీవనం దొరికేదాని కోసం ఏం చెయ్యాలా, అప్పుడు దానికోసం గుర్తుపెట్టుకోవాలి. మిగతా వాళ్ళంతా కాదు, మిగతా ప్రభావం అంతా ఆయనకు ఉండాలి. ఒక ప్రభావం అంటే ఆయన ప్రభావం ఆదిశేషుడు, ఆయన ప్రభావం చెప్పి తెలుసుకోవాలన్నా రామానుజుడి వైభవం చెప్పాలి స్వామి. అంటే చెప్పి పూర్తి కాదు, భగవంతుడు ఏమన్నా చెప్పవచ్చు, రామానుజుడి వైభవం చెప్పి పూర్తి చేయడం వద్దంటే కానే కాదు. ఎందువల్ల స్వామి అంటే అంత వైభవాలు. అప్పుడు ఇప్పుడు అవతారం చేసింది ఎందుకంటే నా కోసం. ఎందమక్క, ఈ శబ్దం ముఖ్యం, చాలా ముఖ్యం. ఎంద యతిరాజర్ ఇవ్వులగిల్ ఎంతమక్క, ఎంతమక్క నువ్వు శబ్దం ఉండదు కదా, ఆ శబ్దం నా కోసం అని అర్థం. నా కోసం అవతారం చేయండి. ఎంతమక్క వందిదిత్త నాలెన్నం వాసియినాల్, వందిదిత్త నాలెన్నం వాసియినాల్ ఇంద తిరువాదిర దన్నిన్ చీర్మతన నెంజే. ఓ ఇట్లాంటి తిరువాదిర అంటే ఆరుద్ర నక్షత్రం చెప్పారు కదా, ఇట్లాంటి ఆరుద్ర నక్షత్రం దీని వైభవం ఎట్లాంటి వైభవం. ఏ మనసే, నెంజే అంటే మనసు, ఏ మనసే ఎప్పుడు తలుసుకొని ఉండు, మర్చిపోవాక, ఎప్పుడు మర్చిపోకూడదు, ఎప్పుడు తెలుసుకొని అదే ప్రకారం ఉండు అని చెప్తారు. ఇప్పుడు దీనికి ముందు ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. వ్యాఖ్యానం చదివింది, వ్యాఖ్యానం ఏం చెప్తారో చూస్తాం. 29ஆம் பாட்டு అంటే 29వ பாசுரம். దీంట్లో 29 இரண்டு பாட்டாளம் இதோட வைபவத்தை சர்வசேதன் அறியும்படி உபதேசித்தருளினவர். இப்பாட்டில் அவர்களை காட்டிலும் தன் உபதேசம் நிரபேட்சமாகவே முந்துட்ட நெஞ்சே சாய்த்திருந்திருக்கிற தம் திருவுளத்தை குறித்து இதன் வைபவத்தை இதயமாக சதா அனுசந்தானம் படும்படி அருளி செய்கிறார் எந்த எதிராஜன் தொடங்கி நம்முடைய சத்தாதிகளுக்கெல்லாம் காரணமாய்
எதிகளுக்கு நாதரான எம்பெருமானார் இவ்வுலகில் சம்சாரிகளும் கூட குச்சித்து கால் வாங்க வெண்ணும்படியான சம்சாரத்திலே எந்த மக்கா வந்துதித்த எந்தையான మురయాలే ఇవులగిల్ ఎంత మక్కా వందిదిత్తది. ఆశ్చర్యంగా వ్యాఖ్యానం చాలా ముఖ్యమైన పాసరం ఇది. కింద రెండు పాసరంలో ఏంది, ఇన్నులగి చిత్తిరయిల్ ఏయింద తిరువాదిరాయన ఒక పాసరం, దాని తర్వాత ఆళ్వార్గల్ తాంగల్ అవతరిత్తన ఇది ఒక పాసరం. అట్టయితే 27వ పాసరం 28వ పాసరం రెండు పాసరంలో రామానుజ వైభవాన్ని, ఆయన అవతారం చేసి ఇచ్చిన చైత్ర మాసం ఆరుద్ర నక్షత్ర వైభవాన్ని అందరూ తెలుసుకున్నట్టు అందరూ తెలుసుకుని అని చెప్పేశాడు. అయితే భగవంతుడు తెలుసుకుంటే అవుతారు కాదు, అయితే ఉడయవారిని గురించి అందరూ తెలుసుకోవాలి. అందువల్ల అందరూ తెలుసుకున్న ప్రకారంగా రెండు పాత్రలు చెప్పేశాడు. సరే, ఇప్పుడు ఏం లేదు, మనకే ఒక 4-5 సంవత్సరం ముందే 1000 సంవత్సరాలు అయిపోయింది. 1000 సంవత్సరాలు అయింది. 1000 సంవత్సరాలు అయిపోయిందంటే అప్పుడు ఎన్ని మంది వాళ్ళు తెలుసుకుంటారు? ఈ భారతదేశంలో ఎన్ని మంది తెలుసుకుంటారు? ఆంధ్రదేశంలో ఎన్ని మంది తెలుసుకుంటారు? తమిళనాడులో ఎన్ని మంది తెలుసుకుంటారు రామానుజుడు? మీరు రామానుజుడు వైభవం చెప్తున్నారు స్వామి. భారతదేశంలో దగ్గర 180 కోటి జనాలు ఉంటారు. అందరూ తెలుసుకున్నారా? ఏం లేదు. ఈ తమిళనాడులోనే దగ్గర 7 కోట్ల జనాలు ఉంటారు. 7 కోట్లు. అందరూ తెలుసుకుంటారా? ఆంధ్రదేశంలోనే దగ్గర 6.5 కోట్ల జనాలు ఉంటారు. అందరూ తెలుసుకుంటారా? కర్ణాటకలోనే 5 కోట్ల పైన ఉంటారు. అందరూ తెలుసుకుంటారంటే అయితే ఇదంతా తెలుసుకుంటారంటే ఎంతమంది తెలుసుకుంటారు? మొత్తానికి ఒక 60 లక్షల మంది. దాని మీద తెలవదు. రామానుజుడి వైపు ఎంత తెలుసు. ఇప్పుడు ఆంధ్రదేశంలో మన తిరుదండి స్వామి వచ్చిన తర్వాత కొంచెం ప్రబలమైంది. అది కూడా ఆయన ఇది చేశారు అది చేశారు అనుకుంటారు, కానీ రామానుజన్ అంటే ఆయన ఏదో కాషాయం పెట్టుకుంటాడు, తిరుదండి పెట్టుకుంటాడు అంతే తెలుసు, కానీ ఆయన వైభవం పూర్తిగా తెలుసు అంటే తెలవదు. ఆయన కూడా తెలుసుకుంటారు కదా. అట్లా ఉన్నప్పుడు ఆయన మా కోసం వచ్చాడంటే ఎవరు మోక్షానికి పోయినా కూడా రామానుజుల వారి సంబంధం లేదంటే మోక్షం లేదు. అది తెలుసుకోండి. అట్లయితే రామానుజుల వారి సంబంధం లేదంటే ఎవరే మోక్షానికి పోలేదా స్వామి? పోయిండారు. రామానుజుల వారి సంబంధం లేకుండా మోక్షానికి పోయి ఉండారు. అయితే వాళ్ళు పోయిన ప్రకారం మన వల్ల పోనవద్దంటే పోన కాదు. వాళ్ళు ఎంతనో ప్రయత్నం చేశారు, ఎంతనో వాళ్ళు అనుష్ఠానం చేశారు. మనకేం లేదు, కాలక్షేపంలో ఒక 1.5 గంట వచ్చి కూర్చుంటామంటే రావటమే అరగంటకు తర్వాత వస్తాము. ఎక్కడ మనకి అవద్ది? అప్పుడు ఏదో పని వచ్చేస్తుంది, ఈ పని వస్తుంది ఆ పని వస్తుంది స్వామి అని చెప్తారు, ఏదో చెప్పుకుంటారు. అట్లా ఉన్నప్పుడు మన వల్ల ఈ రామానుజ వారి తిరువిడి సంబంధం లేకుండా మన ప్రయత్నంలో పోయేదానికి మన అవద్దా? కాదు. ఒకటి. రెండోది, ఆయన తిరువిడి సంబంధం ఉండిందంటే తప్పకుండా మనకు దొరకద్ది. అందువల్లదా మన కోసం వచ్చే అవతారి ఎంతమక్కా వందుదెత్తనాలు ఎన్నం వాసినాల్. ఎంతమక్క మన కోసం వచ్చి ఇది తెలుసుకోవాలా. ఇప్పుడు మనసుకి ఏం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క శ్రీ వైష్ణవలో రామానుజుల అవతారం నా కోసం అని ఏం చెప్పుకోవాలా. మీరు అదే ప్రకారం చెప్పుకోవాలా. మీరేం చెప్పాలా? నా కోసం రామానుజుల అవతారం చేశాడండి స్వామి. ఆయన ఏదో అదంతా చేయనంటే కూడా ఆయన అక్కడి నుంచే చేసిండొచ్చు, శ్రీవైకుంఠ నుంచే చేసిండొచ్చు, సంకల్పం రీతిగా అన్ని చేసిండొచ్చు. అయితే ఇక్కడ నన్ను దిద్దుబాటు చేయాలంటే ఇక్కడ రావాల్సిందే. అందువల్ల ఈయన ఇక్కడ అవతారం చేసి ఇందువల్లదా అని చెప్పి చెప్తున్నాడు. ఆశ్చర్యమైన పాసురం ఇది. కడాపాసురం ఏందనేది రేపు ఉదయం కాలక్షేపం ఉండదు, 10 గంటకి తప్పకుండా రవ్వచ్చు. అழ்వారం పెరుమానార్ దియ తిరుడిలేశనం ఆచార్యం తిరుడిలేశనం భాగవతాల్ తిరువడిగలే శరణం.